అందరికీ నమస్కారం. హీరో విలన్ని కొడతంటే థియేటర్లో క్లాప్స్ పడతాయి. కానీ కొన్ని సంఘటనల్లో అనివార్య పరిస్థితుల్లో విలన్ గ్యాంగ్ మొత్తం హీరోని బంధించి ఉక్కిరి బిక్కిరి చేసి ముందుకెళ్ళనివ్వరు. కానీ ఆ టైంలో ఒక స్పెషల్ క్యారెక్టర్ వచ్చేస్తుంది. అంటే జైలర్ సినిమాలో శివరాజ్ కుమార్ లాగా ఒక క్యారెక్టర్ వచ్చి మొత్తం వచ్చినప్పుడు ఆ హాల్లో క్లాప్స్ మారిమోగిపోతాయి. ఎందుకంటే హీరోని రక్షించడానికో లేకపోతే అలాగా నిస్సహాయుడిగా ఉన్న అలాంటి వ్యక్తిని రక్షించడానికి ఒక స్పెషల్ క్యారెక్టర్ వచ్చినప్పుడు రెస్పాన్స్ అలాగుంటుంది. అదే ఇప్పుడు అలాంటి రెస్పాన్సే కనిపిస్తుంది. రంగంలోకి శేఖర్ భాషా వచ్చారు. ఎందుకంటే మహేష్ గౌతమి మధ్యలో రీతు అని చెప్పి అనుకుంటున్న వేళ అసలు ఏం జరుగుతుంది దీనికి సంబంధించి అని చెప్పడానికి శేఖర్ భాషా నాతో ఉన్నారు. మాట్లాడదాం. ఎందుకంటే ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి మరో లెక్క ఆ టైప్లో శేఖర్ భాష వచ్చాడు అనుకోవచ్చు. ఒక్కసారి శేఖర్తో మాట్లాడదాం. శేఖర్, నువ్వు ఓన్లీ హీరోని రక్షించడానికే వస్తావా, లేకపోతే న్యాయం ధర్మం లేకపోతే ఇట్లా ఉంటే ఎటువైపు ఉంటే వస్తావా? నువ్వు ఎట్లా? న్యాయాన్ని రక్షించడానికి మామూలుగా ట్రై చేస్తాను. ఈసారి ధర్మాన్ని కూడా రక్షించడానికి. ఓకే, ధర్మాన్ని రక్షించడానికి వచ్చావా? జస్ట్ కిడింగ్. ఓకే, బట్ అంటే నిజం చెప్పడానికి వచ్చావు. నాకు తెలిసిన ఫ్యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి జనం ముందు పెట్టడానికి వచ్చాను. ఇంకా వేరే ఏం లేదు, నేను ఏ సైడ్ తీసుకోవడం ఏం లేదు. ఇది దీంట్లో న్యాయం ఉంది అనిపించినప్పుడు ప్రశ్నించడానికి. ఎందుకు మన జర్నలిస్ట్ మిత్రులు చాలాసార్లు ఆవిడని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఎందుకు ఈ క్వశ్చన్స్ అడగట్లేదు, ఈ క్వశ్చన్స్ ఎందుకు అడగట్లేదు అనే డౌట్ తోటి వచ్చారు. నేను నాకు జెన్యున్గా ఉన్న డౌట్. ఫస్ట్ ఇంటర్వ్యూ మొదలు పెట్టేటప్పుడు నాకున్న డౌట్స్ కూడా ఉన్నాయి. నిన్న ఒక వీడియో ఏదైతే ఉన్నాయో కొన్ని ఛానల్స్ కాదు, ఒక ఛానల్లోనే వచ్చింది. దానికి సంబంధించి ఎవరైతే ధర్మా మహేష్ రీతుతో కలిసి వస్తున్న విజువల్స్ ఏదైతే ఉన్నాయో బయటకు వచ్చిన పరిస్థితి. దాని తర్వాత గౌతమి చౌదరి అనే ఒక ఆవిడ చాలా రోజులుగా ధర్మా మహేష్ మీద ఆరోపణలు చేస్తున్నారు. దానికి సంబంధించి ఇప్పటి వరకు ధర్మా మహేష్ ఒక్కసారి కూడా రెస్పాన్స్ ఇవ్వలేదు, ఆయన మాట్లాడలేదు. దానికి సంబంధించి ఏం చెప్పని పరిస్థితి. ఎందుకు రాలేదు? నిన్న వీడియో వచ్చింది, వీడియో వచ్చిన తర్వాత మళ్ళీ ఆవిడ బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఎన్నిసార్లు గౌతమి చౌదరి అనే ఆవిడ బయటకు వచ్చి మాట్లాడినా కానీ ధర్మా మహేష్ అనే వ్యక్తి బయటికి ఎందుకు రావట్లేదు? ఇప్పుడు ఎందుకు శేఖర్ భాష బయటకు వచ్చి ధర్మాన్ని రక్షిస్తానో లేకపోతే ఇలా మాట్లాడుతున్నారు? అట్లా అంటే రక్షించడము లేకపోతే భక్షించడము కాదు. నిన్న జరిగిన ఇంటర్వ్యూ చూసాను నేను రీతు చౌదరిని, అలాగే కిరాక్ సీతని కూడా కొంచెం అవమానకరమైన రీతిలో మాట్లాడడం జరిగింది. లోపల ఏం జరిగిందో ఎవరికి తెలియదు. వీళ్ళిద్దరూ లిఫ్ట్లో వెళ్తున్న విజువల్స్ చూపించారు. అట్లా లిఫ్ట్లో వెళ్తున్నారు, ఆవిడ నడుచుకొని వస్తుంది. అంతకు మించి కనీసం అతను ఆవిడ మీద చేసినట్టు కూడా లేదు. నిజంగానే వీళ్ళకి అంత ఇంటిమసీ ఉండి ఉంటే అది బయట కూడా కనబడేది కదా ఆ బాడీ లాంగ్వేజ్. అర్ధరాత్రి 1 గంటకి లిఫ్ట్లో ఒక అమ్మాయి వెళ్ళినంత మాత్రాన ఆ అమ్మాయి అదైపోతుందా? అబ్బాయితో వెళ్తే అమ్మాయి అదేనా? అంటే సరే, ఒకవేళ నిజంగానే అఫైర్ ఉందని అనుకున్నా కూడా ఆవిడ మాట్లాడిన మాటల్లో ఒక మాట, ఈవిడ ఇలా ఉందంటే ఇంకెంతమంది ఇళ్లలో పోయి ఉంటుంది, ఇంకెంతమందితో ఇలా పోతూ ఉంటుంది. అంటే లిటరలీ ఒక అమ్మాయి క్యారెక్టర్ని చాలా దారుణంగా మాట్లాడటం, అది నాకు జీర్ణించుకోలేకపోయింది ఫస్ట్ పాయింట్. ఓకే, అలాగే సీత ఎవరైతే నన్ను అన్నయ్య అని పిలుస్తుందో, నా చెల్లెలతో బిగ్ బాస్ లో కూడా ఇద్దరం కలిసి చేశారు. నేను బయటకు వచ్చినప్పుడు కూడా చెప్పాను, సీత ఇస్ లైక్ మై సిస్టర్ అని చెప్పాను. సో ఒక చెల్లెలుగా తనని అన్నప్పుడు ఏ ప్రూఫ్ లేకుండా ఆవిడ ఏమడిగింది, మీకు ఏదైనా ఉంటే నేను సపోర్ట్ చేస్తానని దానికి కూడా ఆవిడని అదో రకంగా చిత్రీకరించి మాట్లాడటం అవన్నీ కూడా. ఓకే, సరే, ఇది ఫస్ట్ ఎక్కడి నుంచి మొదలెడతానంటే, మీరు అడిగారు కదా రీతు చౌదరి, గౌతమి చౌదరి, మహేష్ చౌదరి, వెనకాల మీకు ఏదైనా వినపడుతుందా? చౌదరి కనిపిస్తూ ఉంది. ఓకే, ఈ వెనకాల ఎప్పుడన్నా సరే పేర్ల శివర తోకలు విన్నప్పుడు నాకు దాసనారాయణరావు గారి మాటలే గుర్తొస్తాయి. ఓ నాయుడు గారు, ఓ రెడ్డి గారు, ఓ చౌదరి గారు, ఓ రాజు గారు, ఈ పేర్ల శివరలో నా తోకలెందుకు, ఈ ఊరి శివరనేమా పాకలెందుకు, గుడిసెలెందుకు, పాకల. దాసనారాయణరావు గారు మంచి బాగా నిజంగానే ఈ జాడ్యం నిజంగా పేర్ల చివర తోకలు పెట్టుకోవడం సరే వాళ్ళ పర్సనల్ చాయిస్. ఓకే, పుట్టినప్పుడే పెడతారు పేరు. ఓకే, నా పేరు పెట్టారు. మా నాన్న ఒక ఆదర్శం కోసం రాజశేఖర్
ఎస్ ఏ క్యాస్ట్ వెనకాల రిఫ్లెక్ట్ అయితే పెట్టలేదు. ఓకే, చాలామంది అదే ఎందుకు క్యాస్ట్ పెట్టుకోవాలి వెనకాల అనేది దీంతో పెట్టరు. నేను అసలు రాజశేఖర్ అంటే హిందువా అని కూడా తెలియకుండా శేఖర్ భాష నేను పెట్టుకున్నాను. కొంతమంది ముస్లిం కూడా అనుకుంటారు ఏమైనా అనుకోని. సో బేసికలీ ఐ డోంట్ లైక్, అది నా ఆదర్శం. ఒక ఇన్ఫ్లుయెన్సర్గా 100 మందిని మాటలు వింటారు చేస్తుంటారు. ఈ 100 మంది మన క్యాస్ట్ వాళ్ళే ఉంటారా? వేరే వాళ్ళు కూడా ఉంటారు కదా. అవును. సో ఐ డోంట్ సమ్హౌ లైక్ పేరు పెట్టుకోవడం. ఇకపోతే నిజంగానే నీ పేరు అదైతే నువ్వు పెట్టుకో. ఓకే, నీ పేరు నిజంగానే గౌతమి చౌదరియో లేకపోతే రీతు చౌదరియో అయితే నువ్వు ఆ పేరు పెట్టుకో. బట్ నేను ఎప్పుడు ఇది గమనించానంటే మన్నేపల్లి లావణ్య, మళ్ళీ లావణ్య అక్కడి నుంచే స్టార్ట్. ఆ కేసులో నేను ఆ కేసులో ఇలాగే డీటెయిల్స్ కలెక్ట్ చేస్తున్నప్పుడు ఓకే, ఆవిడ పేరు ఫస్ట్ చూసినప్పుడు ఆవిడ పాన్ కార్డులో కానీ ఆధార్ కార్డులో కానీ ఎక్కడైనా కూడా మన్నేపల్లి లావణ్య అని మాత్రమే ఉంది. ఎప్పుడైతే దిలీప్ శంకర్ ఆవిడని తీసుకొని వచ్చి మీడియా ముందు మన్నేపల్లి లావణ్య చౌదరి గారు చౌదరి గారు చౌదరి గారు అని 4 సార్లు చెప్పి తర్వాత ఇంటర్నల్ మ్యాటర్ ఏంటంటే అమ్మ ఇండస్ట్రీ అంతా చౌదరి గారు ఉన్నారు, ఎక్కువగా ఎక్కువ ఛానల్స్ కూడా వాళ్ళకే ఉన్నాయి కాబట్టి మనకి వాళ్ళ సైడ్ నుంచి సపోర్ట్ రావాలన్నా మన అమ్మాయి అని చెప్పి మనకి అసలు సపోర్ట్ వస్తుంది కాబట్టి నువ్వు వెనకాల ఫస్ట్ ఇది అలవాటు చేసుకో, గౌతమి చౌదరి లేకపోతే మన్నేపల్లి లావణ్య చౌదరి అట్లాగా. సో ఇక్కడ ప్రాబ్లం ఏమైందంటే ఈవిడ చౌదరి అయితే ఆయన కూడా చౌదరి కదా. ఒకవేళ నీకు క్యాస్ట్ ఫీలింగే పనిచేసేటైతే ఆ అమ్మాయి మన అమ్మాయి సార్, మన చౌదరి పిల్ల సార్, న్యాయం చేయండి. మరి ఆ అబ్బాయి ఆయన కూడా చౌదరి కదా. సో ఇక్కడ నిజంగానే ఎవరికి క్యాస్ట్ ఫీలింగ్ ఉండకూడదు, చాలా మందికి ఉండదు కూడా. చౌదరీస్లో ఉన్నంత మాత్రాన కొంతమందికి ఉండొచ్చు. ఉండి ఒకళ్ళకి న్యాయం ఒకళ్ళకి మాత్రమే ఒక బయాస్డ్గా చేద్దాం అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నేను ఒక చిన్న విన్నపం చేద్దాం అనుకున్నాను మీ టీవీ ఛానల్. చెప్పండి. సరే ఉంటే ఉండొచ్చు, మా క్యాస్ట్లో ఫలానా ఆయన అద్భుతం చేశారు, ఎన్టీ రామారావు గారు, అవును, యుగ పురుషుడు, మా క్యాస్ట్, తెలుగువాడి గౌరవాన్ని ప్రపంచానికి చాటిన ఆయన లేదు తెలుగువాడిది ఢిల్లీలో వినిపించాడని ఆయన గట్టిగా ప్రతీది. ఇందిరాగాంధీ దగ్గర కూడా గట్టిగా నిలబడ్డా మహామనిషి, యుగ పురుషుడు, డౌట్ లేదు. ఆయన మావాడు. అలాగే చంద్రబాబు నాయుడు గారు లిటరల్లీ తీసుకెళ్ళి హైదరాబాద్ని ఇంటర్నేషనల్ మ్యాప్లో పెట్టారు. బిల్ గేట్స్ వచ్చి ఇక్కడ ఇది చేశారు, హైటెక్ సిటీగా. సో తప్పలేదు, ఆయన మావాడు అని గర్వంగా కాలరెగరేయండి. ఓకే, అయితే ఇప్పుడు అటువంటి మీ క్యాస్ట్కి ఎవరైతే వన్నె తెచ్చారో మహాపురుషులు, వాళ్ళ మీద రాళ్ళేసి వాళ్ళని చంపడానికి ప్రయత్నించిన వాళ్ళు కూడా మా క్యాస్టే అయినంత మాత్రాన నెత్తినేసుకుంటారా? నేను అడిగేది ఎందుకంటే అంటే నోటి మాట అన్నట్ల. ఓకే, ఏమైంది అంటే ఇది ఎఫ్ఐఆర్ గౌతమి చౌదరి ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడుకి గౌతమి చౌదరికి వీళ్ళకి లింక్ ఏంటి చెప్తా. అక్కడికి వాళ్ళ ఫ్యామిలీకి నేను అక్కడికి వస్తున్నా. ఇది నేను ఏది ఒక్కటి కూడా అబద్ధం కాకుండా మొత్తం ససాక్ష్యంగా ప్రజెంట్ చేస్తున్నాను మీకు. ఎఫ్ఐఆర్ నంబర్ 525/2022 నందిగామ పిఎస్, ఎన్టీఆర్ జిల్లా. ఓకే, ఇక్కడ నమోదైన ఈ కేసు పూర్వపరాల్లోకి వెళ్తే అండ్ ఇంకొక విషయం కూడా, మహేష్ ధర్మ వాళ్ళ నాన్న చౌదరియే, వాళ్ళ అమ్మ కూడా చౌదరి. నాకు ఇది మాట్లాడడానికి, ఈ క్యాస్ట్ గురించి మాట్లాడడానికి కొంచెం ఎబ్బెట్టుగా ఉన్నా కూడా మీకు నిజాలు చెప్తున్నాను, ఎందుకంటే ఎవరైతే ఈ ఫీలింగ్ని ఇంజెస్ట్ చేస్తున్నారో వాళ్ళ కోసం చెప్తున్నాను నేను. అమ్మ నాన్న ఇద్దరు చౌదరి. సో జనరల్లీ చంద్రబాబు నాయుడు గారు మన క్యాస్ట్కి కానీ లేకపోతే దేశానికి కూడా తలమానికి ప్రపంచానికి తీసుకొచ్చారు, వాళ్ళకి ఒక కాల్ ఉంటుంది. సో ఆ పరంగా వాళ్ళ నాన్నగారు చంద్రబాబు నాయుడు గారి కోసం చేసిన వాళ్ళ పొలిటికల్ ఫ్యామిలీ వాళ్ళకి. ఓకే, చంద్రబాబు నాయుడు గారితో వాళ్ళ ధర్మ వాళ్ళ ఫాదర్. సో ఇవన్నీ ఆయన పొలిటికల్గా నందిగామలో ఈయన టీడీపీకి అవును గుండెకాయ లెక్క. ఓకే, సో ఆయన వెంకటేశ్వరరావు గారు. ఎస్. ఓకే, సో ఆయన ఇంకా చాలా ఉంది, ఇవి మొత్తం మీరు కావాలంటే నేను మీకు ఇస్తాను, మీరు చూపించారు. ఓకే, ఇక గౌతమి చౌదరి అని చెప్పుకుంటున్నా ఈవిడ ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ మీరు చూడండి, జస్ట్ గౌతమి చిరుమామిళ్ళ. ఎస్, చిరుమామిళ్ళ గౌతమి అని మాత్రమే ఉంటుంది. మరి ఈ చౌదరి అనేది ఎందుకు తగిలించుకోవాల్సి వచ్చింది అనేది నా ప్రశ్న. ఓకే, హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే ఎవరు కూడా ఒక మీ పేరు అది కానప్పుడు ఎవరన్నా ఇలాంటివి చెప్పారా, మీరు చౌదరి అని పెట్టుకుంటే మనకి చౌదరి క్యాస్ట్ నుంచి సపోర్ట్ వస్తుంది కాబట్టి. మరి ఆయన చౌదరి కదా, ఆయన ఎక్కడ పెట్టుకోలేదు. మహేష్ ధర్మ అంటున్నారు కానీ ఎక్కడ ధర్మ చౌదరి అని పెట్టుకోవాలి. ఆయన ఒక ఆదర్శం కావచ్చు, ఏదైనా కావచ్చు. వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు చౌదరి. బట్ మరి ఈయన జనరల్గా ఒక టెండెన్సీ మనం ఏం చూస్తామంటే
ఎక్కువగా చౌదరీస్ చంద్రబాబు నాయుడు గారి సైడ్ ఇంక్లైన్డ్గా ఉంటారు. అవును. బట్ ఇక్కడ ఈయన వైసీపీ సైడ్ ఎందుకున్నారు అనేదానికి ఎవరు గౌతమి వాళ్ళ ఫాదరా? ఎస్. ఓకే. ఏంటి దాని వెనక కూడా ఏదైనా ఉందా? వాళ్ళ మదర్ చౌదరి కాదు, ఓకే, వేరే మేబీ ఆ ఎఫిలియేషన్ ఏమో తెలియదు. బట్ ఈయన మాత్రం ఈవిడ కరెక్ట్గా చెప్పాలంటే 50% వాళ్ళ నాన్నగారు చౌదరి, వాళ్ళ అమ్మగారు వేరే క్యాస్ట్. సో వాళ్ళిద్దరిది లవ్ మ్యారేజ్ మరి మొత్తానికి అయింది. ఆయన మరి ఆవిడ ప్రోద్బలం వల్ల లేకపోతే ఏదో మరి ఇంట్లో వైసీపీగా ఉన్నారు. అంటే మహేష్ ధర్మ దాంతోపాటు గౌతమి చౌదరి మధ్య పార్టీలు కూడా ఉన్నాయి. నిజంగానే అంత క్యాస్ట్ ఫీలింగ్ అనుకునేవాడు. ఈయన 100% చౌదరి, ఈవిడ 50%. అదే సార్, అది అంటే టీడీపీ వర్సెస్ వైసీపీ కూడా ఉంది దీంట్లో. ఎస్. ఎంత ఉంది అంటే మీరు ఈ ఎఫ్ఐఆర్లో కొంచెం చదువుతాను. ఈయన వీళ్ళ నాన్నగారు, ఈయన పేరు అంటే వాళ్ళ ఫాదర్ మీద ఎవరైతే గౌతమి చౌదరి ఫాదర్ మీద ఎఫ్ఐఆర్ ఇప్పుడు నేను చెప్పిన ఎఫ్ఐఆర్ ఇదేంటంటే, ఓకే, చంద్రబాబు నాయుడు గారి క్యాన్వాయ్ వెళ్తున్నప్పుడు ఆయన మీద రాళ్లతో దాడి చేసి గురి చూసి కరెక్ట్గా కొడితే చంద్రబాబు ఖతం అయిపోవాలి. మీరు ఇది చదవండి, నేను మొత్తం చదవడానికి మీకు ఇస్తాను, మీరు చూసుకోవచ్చు. ఇక్కడ నేను ఆయన చూసిన సాక్ష్యం, ఆయన చెప్పిన ఇది, దాని మీద ఎఫ్ఐఆర్ని కార్తీక్ వదిలేయమంటే ఇది ఒక రాయి పెట్టి గురి చూసి కొట్టాలి, ఈ దెబ్బతో చంద్రబాబు ఖతం అవ్వాలి అని. అంటే ఎఫ్ఐఆర్ కాపీలో అంతకుముందు జరిగిన కేసు, వీళ్ళ ఫాదర్ మీద ఉన్న కేసు, చంద్రబాబు గారి మీద దాడి చేయాలనే ప్రయత్నంలో వాళ్ళ ఫాదర్ మీద ఉన్న కేసు ఇది. ఎస్. ఓకే. తర్వాత ప్లాన్ వేసుకున్నారు, ఇది ఎప్పటి నుంచో ప్లాన్ వేసుకున్నట్టుగా. తర్వాత ఆయన వస్తున్నప్పుడు కరెక్ట్గా గురి చూసి కొట్టారు. ఫార్చునేట్లీ సెక్యూరిటీకి తగిలింది. ఇమ్మీడియట్గా వాళ్ళు వచ్చి అలర్ట్ అయిపోయారు. తర్వాత అక్కడ దొరికిపోతాం అని చెప్పి అక్కడి నుంచి పారిపోయారు అని చెప్పి మొత్తం ఆ రిపోర్ట్ అంతా రాసుకొచ్చారు. ఇది ఎప్పుడుంది? సెక్షన్ 3 గౌతమి చౌదరి వాళ్ళ ఫాదర్ మీద నందిగాం PS లో 2022 నుంచి ఉంది. 2022. అయితే ఇప్పుడు దీంట్లో పెట్టిన సెక్షన్లో 324, ఓకే, 120B, 147, 307, 324, 332, 353 రెడ్ విత్ 149 IPC, ఇన్ని సెక్షన్లు ఉన్నాయి. ఓకే, ఇంకా కాకుండా ఇంకా చాలా ఉంది దీని కథ, పెద్ద చార్జ్ షీటు కథ. సో ఇక్కడ బేసిక్గా నాకు వచ్చే డౌట్ ఏంటంటే, ఇరు వర్గాలు 2 డిఫరెంట్ ఫ్యామిలీస్కి రాజకీయ పార్టీలని రిప్రజెంట్ చేస్తున్నాయి. సో ఈ అబ్బాయి ధర్మ అనే అబ్బాయి కాలేజ్లో ఉండగా, ఇద్దరు ఒకటే కాలేజ్, ఈవిడ యాక్చువల్గా సీనియర్ ధర్మకి సీనియర్, పెద్దది ధర్మ కన్నా పెద్ద ఆవిడ. అయితే కాలేజీలో ఉన్నప్పుడు ఈయన చంద్రబాబు బ్యానర్లు కట్టడం అంటే వాళ్ళ నాన్న నుంచి కాబట్టి టీడీపీ యాక్టివిజం గట్టిగా చేశాడు ఆయన, అది కూడా ఉండేది. ఓకే. సో ఆ టైంలో మరి అంటే ప్రేమ గుడ్డిది అంటారు చూసారా, పార్టీలు గట్టిల్ని ఏం చూసుకోకుండా, పార్టీలు కాదు, హీరో సినిమా అంటారు, అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయిలు 2 గ్రూపులు వాళ్ళిద్దరు కొట్టుకుంటారు కానీ వాళ్ళిద్దరు ప్రేమించుకుంటారు ఆ టైపులో. నాకు పార్టీలతో ఆయన ఏ పార్టీ అయినా ఉండొచ్చు, కానీ రాళ్ళు వేద్దాం చంద్రబాబుని ఖతం చేద్దాం అనుకోవడం అనేది చాలా దారుణం. దానికి సంబంధించి ఎఫ్ఐఆర్ కూడా అయింది. సో ఇప్పుడు నేను ఆలోచించుకోమని అడుగుతున్నాను, ఎవరైతే క్యాస్ట్ అనుకునే వాళ్ళు, సో జస్ట్ బికాస్ క్యాస్ట్ ఉంది కదా అని చెప్పి సపోర్ట్ చేయాలనుకున్నప్పుడు మీరు ఆలోచించండి, ఆయన పేర్లు వెనకాల పెట్టుకున్నంత మాత్రం ఆయన ఆయన 100% వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు చౌదరులు అది. సరే, ఇక అది ఓకే. దీనికి సంబంధించి ఏంటంటే అనేది చూస్తే, శేఖర్ నిన్న వీడియో బయటకు వచ్చిన తర్వాత అంటే చాలా మందికి డౌట్ అంటే, ధర్మమేష్ బయటికి రావట్లేదు, ధర్మమేష్ అంటే తప్పించుకుంటామో లేకపోతే ఏదన్నా ఒకటి జరిగినప్పుడు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది కదా, ఎందుకు మహేష్ రావట్లేదు, ఏంటంటే ఎందుకు శేఖర్ భాష వచ్చారంటే ఏం చెప్తారు మీరు? నాకు తెలిసి మనం 100 మాట్లాడుకుంటున్నాం కదా, ఈవిడ రైటా ఆయన రైటా, ఎవరి హక్కులు వైలేట్ అవుతున్నాయి, వీళ్ళిద్దరికి కూడా కాదు. ఒక బుజ్జి బంగారు తండ్రి ఉన్నాడు, బంగారు వాడు ఫోటో చూడ ఎంత క్యూట్గా ఉంటాడు వాడు, బంగారు తండ్రి. వాడు ఇంక ఈ నవంబర్కో డిసెంబర్కో 2 ఏళ్ళు వస్తాయి అబ్బాయికి, 2 ఏళ్ల పసి పిల్లవాడు. వాడికి తల్లిపాలు ఎంత అవసరమో తండ్రి పాలన కూడా అంతే అవసరం. ఓకే. తండ్రిని దూరం చేస్తే ఆ పిల్లవాడు సైకలాజికల్గా దెబ్బతింటాడు. చాలామంది తల్లులు కోపం వచ్చినప్పుడు, భర్తకి వేరే అఫైర్ ఉందన్న డౌట్ వచ్చినప్పుడు పిల్లని సంకలు వేసుకుని పుట్టింటికి వెళ్ళిపోతాడు. పుట్టింటికి వెళ్ళిపోయి నువ్వు నా దగ్గర రావద్దు పోయి జరుగుతుంటాయి కొన్నిసార్లు. ఓకే. బట్ అది వాళ్ళ కోపం భర్త మీద తీర్చుకోవడం చేస్తూ ఉన్నారనేది దీంట్లో పిల్లవాడు అన్యాయమైపోతుంటాడు. అసలు హక్కు ఆ పిల్లవాడిది, తల్లి తండ్రి ఇద్దరు ఆ పిల్లవాడికి ఉండాలి.
నో మ్యాటర్ వాట్, ఆయనకి ఎఫ్ఐఆర్లు ఉన్నాయా లేకపోతే ఇంకోటి ఉందా లేకపోతే ఈవిడ ఏమైనా కానీ వేరే పార్టీలు అయినా సరే ఏమైనా సరే ఆ పిల్లవాడికి ఇద్దరితో ఉండే హక్కు ఉంది. తండ్రి ప్రేమనే దూరం చేయకూడదు, చాలా తప్పది. ఎప్పుడైతే నువ్వు పిల్లాడిని చూడాలంటే నేను చెప్పినవన్నీ చేయాలి. పిల్లాడు నా చేతిలో ఉన్నాడు. ఇప్పుడు నీకు అన్నిటికంటే నీ ప్రాణం గొప్ప, నీ ప్రాణానికి మించింది ఏదైనా ఉందంటే అది నీ పిల్లాడే కదా. సో ఆ పిల్లోడిని చూడడానికి కూడా నీకు లేదు, నువ్వు ఏదన్నా తేడా చేసావంటే ఇక్కడ పిల్లాడు నా చేతిలో ఉన్నాడు అంటే ఆ తండ్రి సెంటిమెంటల్ బ్లాక్ ఆ తండ్రి ఏం చేయగలడు, ఆ తండ్రి ఏం చేయగలడు. సో మనం వింటున్న ఒక వర్షన్ ఏంటంటే గిస్మత్ మండి ఒకటి శేఖర్, నేను ఒకటే అడుగుతాడు. ఇప్పుడు దాకా నాణ్యానికి ఒకవైపే ఓన్లీ గౌతమి చౌదరి అనే వ్యక్తి ఏం చెప్తుందో అదే వింటున్న పరిస్థితి. ఓకే, మిగతాకి సంబంధించి మహేష్ వెర్షన్ ఇప్పుడు దాకా లేదు. ధర్మ మహేష్ వర్సెస్ గౌతమి చౌదరి కేసులో మీరు ఏమి విషయాలు, అసలు ఏం జరిగింది అని అసలు జనాలకి ఇప్పుడు చెప్పలేదు. అసలు ఏం జరిగింది అంటే ఫస్ట్ మాట్లాడేసి తర్వాత గిస్మత్ మండికి వద్దాం. పాయింట్ బై పాయింట్ చెప్పండి. సో నిన్న మనకి కొన్ని ఛానల్స్లో ఆ వీడియోస్ వచ్చింది బయటికి. దాంట్లో రీతూ చౌదరి ఈయన ఒక మిడ్ నైట్ అన్నట్టుగా పైన టైం చూపిస్తున్నారు. ఓకే, ఆ టైం నేను కూడా ఎడిట్ చేసి ఏదైనా వాళ్ళు వేసుకోవచ్చు, అది కరెక్ట్, అది నిజం కూడా అవ్వచ్చు, నేనేం దాన్ని తప్పు పట్టను. బట్ ఒకటే నా క్వశ్చన్, ఎందుకు 1 గంటకి ఒక అబ్బాయి ఫ్లాట్ లో ఒక అమ్మాయి బయట నుంచి వస్తుంది అని కూడా ఆవిడ ఆవిడ అవ్వచ్చు, మిగతా వాళ్ళు ఏం పని ఆవిడకి అని అడుగుతున్నారు. ఏం చెప్తారు? ఇప్పుడు ఈక్వాలిటీ అనే దాని గురించి ఆవిడ బీటెక్, ఎంబీఏ, ఎల్ఎల్బి ఇన్ని చేశారు కదా, అంత చదువుకున్న మహిళ, ఈక్వాలిటీ మగవాళ్ళకి ఆడవాళ్ళకి సమానంగా ఉండాలని మాట్లాడుతున్న మనిషితో నేను ఒకటే అడుగుతాను. అదే టైంలో ఆ అమ్మాయి కాకుండా నువ్వు నేను ఒక అబ్బాయి అతనితో వెళ్తున్నప్పుడు ఓకే మీరు ఇదే మాట అంటారా? ఒక అర్ధరాత్రి ఒక అమ్మాయి 1 గంటకి ఒక అతనితో వెళ్తుందంటే, లేకపోతే వాళ్ళ ఇంటికి వెళ్తే అదేనా? అంటే సామాన్యంగా ఇద్దరు అబ్బాయిలో లేకపోతే ఇద్దరు అమ్మాయిలో కలిసినప్పుడు అలాంటిది ఉండదు. అంటే ఆపోజిట్ సెక్స్కి సంబంధించి ఇద్దరు వ్యక్తులు కలిసినప్పుడు నిజంగా ఎందుకు ఉంటుంది అని ఒక అనుమానం వస్తుంది కదా, కామన్. అదే నిజమైతే బిగ్ బాస్లో పగలు రాత్రి తేడా లేకుండా అంతమంది అమ్మాయిలతో నేను కలిసి ఉన్నాను కదా, ఉన్నంత మాత్రాన అక్కడ ఏదో జరిగిపోయిందనా? మీకు అక్కడ కెమెరాలు ఉన్నాయి, అన్నీ కనబడుతున్నాయి. మరి ఈవిడ కూడా ఇంటిని బిగ్ బాస్ హౌస్ చేసినట్టుగా కెమెరాలు పెట్టినట్టున్నారు. ఏదైనా ఉంటే నిజంగా చూపించమనండి. అండ్ ఒకటేంటంటే అటువంటి వీడియోలు ఏమన్నా సరే ఉన్నా కూడా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అటువంటి కెమెరాలు పెట్టడం అనేది చాలా చండాలమైన కల్చర్. అంటే కెమెరాలు పెట్టారు, బెడ్రూమ్లో కెమెరాలు పెట్టారట, బెడ్రూమ్లో కెమెరాలు పెట్టారు. ఇతను ఈవిడ వేరే ఇంటికి వెళ్ళిపోయారు. వీళ్ళిద్దరికి మధ్య గొడవలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఆ గొడవల్లో ఇతనే ఆ అమ్మాయికి వేరే ఇల్లు తీసిచ్చాడని ఆవిడ నన్ను చెప్పడం జరిగింది. సో అలా ఆవిడ వేరే ఇంటికి వెళ్ళిపోతూ అక్కడ బెడ్రూమ్లో కెమెరాలు పెట్టి ఈయన ఏం చేస్తాడు అంటే, ఈవిడికి ఆయనకి టర్మ్స్ సరిగ్గా లేవు, బట్ అది ప్రూవ్ చేసుకోవడానికి ఈవిడికి ఒక ఎవిడెన్స్ ఏదైనా కావాలి, అందుకని నేను అక్కడ పెట్టాను అనేది ఆవిడ పాయింట్. బట్ ఒకవేళ నీకు ఎవిడెన్స్లు కావాలంటే అది వేరే రకంగా తీసుకోవాలి. చాలా ఇల్లీగల్ మీన్స్ ఆఫ్ అబ్టైనింగ్ ఎవిడెన్స్ అంటారు చట్ట ప్రకారం. ఇది సరే, అంటే భర్త మీద భార్యకి హక్కు లేదా, లేకపోతే దానికి సంబంధించి ఏదైనా పెట్టే లేదంటారు. ఆవిడ మరి ఎల్ఎల్బి చదువుకున్నారు, మీరు కావాలంటే ఇప్పుడే గూగుల్లో కొట్టి చూడండి. సో ఇది రైటా అంటే ఇది కోర్టులో కూడా అడ్మిసిబుల్ ఎవిడెన్స్ కాదు. ఏదన్నా ఎవిడెన్స్ నువ్వు ఇల్లీగల్గా సంపాదిస్తే ఇట్లా ఎస్పెషల్లీ అంటే నీకు ముందుగానే ఆయన ఇది అంటే ఇది చేస్తాడని ముందుగానే తెలిసి, ఇప్పుడు యాక్సిడెంటల్గా తీసుకోవడం వేరు, ముందుగానే వలబట్టి పెట్టడం వేరు. సో దీనికి చట్టపరంగా ఆవిడ ఎదుర్కొనాల్సి వస్తుంది, శిక్షలు పడే అవకాశం ఉంది. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఒకవేళ మీ ఆయన తప్పు చేస్తున్నా ఇంకోటి చేస్తున్నా కూడా అవతల పక్క వాళ్ళు తప్పు చేశారు అని చెప్పి చూపిస్తున్నప్పుడు అక్కడ లేడీస్ ఉన్నప్పుడు వాళ్ళ సెక్యూరిటీ, వాళ్ళ ప్రైవసీని నువ్వు బయట పెట్టడానికి కుదరదు. రీతూ చౌదరి కావచ్చు, ఇంకెవరన్నా కావచ్చు. ఇంకొకటి ఏంటంటే, నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఒకవేళ కనుక వాళ్ళిద్దరి మధ్య అటువంటి సంబంధం ఉంటే ఆ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండదు. నేననేది నాకు ఆ వీడియోలో ఏముందో చూడాలని లేదు ఫస్ట్ పాయింట్, బికాస్ దెర్ ఇస్ అ లేడీ, అదర్ లేడీ ఎవరో ఉన్నారు, ఆవిడికి సంబంధించిన విషయం. బట్ ఎవరన్నా సరే లేడీ జర్నలిస్టు లేకపోతే ఎవరన్నా లేడీ కానిస్టేబుల్ ఎవరన్నా సరే వెళ్ళి చూసి ధృవీకరించి చెప్పమనండి. ఇంకొకటి ఏంటంటే, ఆ వీడియో వీళ్ళు ప్రస్తుతం చూపిస్తున్న వీడియో ఏదైతే ఉందో, రీతూ చౌదరి గారు వాళ్ళ ఇంటికి వచ్చారు, ఆ లిఫ్ట్ ముందు వచ్చారు. ఒకవేళ వీళ్ళిద్దరికి మధ్య అంత క్లోజ్ కనెక్షన్ ఉంటే
మీద చేతులు వేసుకోవడము లేకపోతే మీద పడడము అంటే ఎక్కడైనా కనబడింది. జస్ట్ చాలా క్యాజువల్గా ఉన్నారు, ఫ్రెండ్లీగా ఉన్నారు. అండ్ ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం ఉంటుంది. మార్నింగ్ చేసేవాళ్ళు, నైట్ షిఫ్ట్లు చేసేవాళ్ళు, ఇలా రకరకాలుగా ఉంటారు. 1 గంటకు వచ్చినంత మాత్రం ఇంకా అదే జరిగిందని ఎలా అనుకుంటారు? అది కూడా సంస్కారవంతం కాదు. సో అంటే ఒకవేళ ఇప్పుడు ఈ వీడియోనే ఫస్ట్ బయట పెట్టారు, ఒకవేళ బెడ్రూమ్కి సంబంధించిన వీడియోలు కూడా బయటకు వచ్చినాయి అనుకోండి, అప్పుడు అప్పుడు ఎలా మాట్లాడుకుంటారు? ఖచ్చితంగా అంటే ఆవిడ ఏం చెప్తుంది, ఇల్లీగల్ చెప్తుంది. ఇప్పుడు నాకు నువ్వు చూపించిన ఎవిడెన్స్ని బట్టి నువ్వు చెప్తున్న మాటలకి కనెక్షన్ కనిపించట్లేదు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు చూపించింది ఏంటి, ఒకవేళ నిజంగానే అది చూపించావు అనుకో, రైట్ ఉంది, తర్వాత మాట్లాడతాం దాని గురించి ఏంటంటే తర్వాత మాట్లాడతారు. బట్ మీరు చూపిస్తున్న వీడియోలో చాలా క్లియర్ కట్గా వాళ్ళిద్దరి మధ్య బాడీ లాంగ్వేజ్లో ఎక్కడా కూడా లవర్స్ అనేది కనిపించట్లేదు. ఒకవేళ లవర్స్ అయితే ఆటోమేటిక్గా అది ఉంటుంది. ఆయనకి ఏ రకమైన సెన్స్ లేదు, నన్ను ఎవరైనా స్పై చేస్తాను అటువంటివి ఏమీ లేవు వీళ్ళ దగ్గర. అది ఉంటే ఆయన ఎప్పుడో జాగ్రత్తగా ఉండేవాడు కదా. అంటే నిన్న గౌతమి చౌదరి ఎవరైతే ఉన్నారో ఆవిడ చెప్తుంది, ఈవిడ సార్కి పర్సనల్ సెక్యూరిటీకి చెప్పారు, ఆమెను ఎప్పుడైనా పంపించండి అని చెప్పి కూడా ఆవిడ చెప్పడం వేరు, సాక్ష్యాలు చూపించడం వేరు. సో ఆ సెక్యూరిటీ బయట ఏమన్నా ఉందా, సరే పర్సనల్ అని చెప్పచ్చు, ఎందుకంటే ఆవిడ సెలబ్రిటీ, బిగ్ బాస్. ఈ వీడియోస్ అన్నీ కూడా బయటకు వస్తే ఇదిగో ఇలాంటివి ఏదన్నా ఇదిగో మేక అదిగో తోక, సో అక్కడ నడిచింది కాబట్టి అదే. కోర్టు అనే ఒక సినిమా వచ్చింది, దాంట్లో వాళ్ళిద్దరు కలిసి ఒక రూమ్లోకి వెళ్తారు, అవును, బర్త్డే పార్టీ చేసుకుంటారు, బయటకు వస్తారు 12 గంటలకి. ఇంకా వాళ్ళిద్దరి మధ్య అదే 4 గోడల మధ్య ఉంటే అదే కదా ఆ కోర్టు సారాంశం. అవును. లోపల ఏం జరిగిందో నువ్వు తీసుకొచ్చి అది చూపించలేదు, ఓకే. మళ్ళీ అక్కడ కూడా కమ్యూనిటీ పేరెత్తి మా క్యాస్ట్ అమ్మాయి, మా కమ్యూనిటీ అమ్మాయి, మా పక్కన అమ్మాయి, ఇలాంటివన్నీ చెప్తుంది. ఒక పక్క బద్నాం చేస్తూ వాళ్ళ అంటే. ఇంకొకటి, నీ బంగారం మంచిదైతే ఊళ్ళో వాళ్ళని ఎందుకమ్మా ఆడిపోసుకుంటావు? అంటే మీరు కరెక్ట్గా ఉంటే మీరు కరెక్ట్ కూడా నేను అన్నాను. ఒకవేళ ఒక మనిషి, ఒక భార్య భర్త ఉన్నారు, ఓ భార్య 4-5 తిరుగుతుంది అనుకున్నాం, ఓకే. ఈ మొగుడికి ఆ విషయం తెలిసినప్పుడు ఏం చేయాలి? వాడు చెడ్డవాడు, వీడి చెడ్డవాడు, అంతేనా? ఫస్ట్ నువ్వేంటి ఏం ఉంటుంది కదా. ఈవిడిని నీ బంగారం మంచిదైతే ఆవిడ అంతమంతో ఎందుకు తిరుగుతుంది? అలాగే మొగుడైనా సరే ఇప్పుడు ఆవిడతో తిరిగి ఈయనతో తిరిగి అంటే, అవునమ్మా నీ మొగుడు మంచోడైతే ఇవన్నీ ఎందుకు వస్తాయి? ఇంకొకటి కూడా అడుగుతారు, భర్త అయితే నువ్వు ఆవిడని సరిగ్గా చూసుకుంటే ఆవిడ ఎందుకు వేరే వాళ్ళతో తిరుగుతుంది? అవును, అదే అంటారు కదా ఫస్ట్. మరి అది భార్యని ఎందుకు అడగరు? ఓకే, అంటే ఆవిడ కరెక్ట్గా చూసుకోలేదు, లేకపోతే ఆవిడ ఇబ్బంది పెట్టింది, అవి మనకి తెలియని విషయాలు. అంటే బట్ ఇప్పుడు కూడా లోపల ఏం జరిగింది ఎవ్వరికీ తెలియదు. బట్ బయట వెళ్ళే ఒక వీడియో చూపించినంత మాత్రాన ఆ వీడియో వస్తే దానికి సంబంధించినట్టు మాట్లాడదాం మనం. బట్ ఈ వీడియో చూపించి అది జరిగింది అని చెప్పి అది నా దగ్గర ఉంది అనేది చెప్పడం వేరు. బట్ ఈ వీడియోలో ఎటువంటి రిలేషన్ మనం అంటగట్టడానికి లేదు, చాలా క్లియర్ కట్గా వాళ్ళిద్దరు జస్ట్ ఫ్రెండ్స్ లాగానే ఉన్నారు. కనీసం ఆ అబ్బాయి అమ్మాయి చీ కూడా లేదు. ఓకే, నెక్స్ట్ గిస్మత్కి సంబంధించి కూడా ఒక మనం చూస్తే ఆరోపణలు వస్తున్నాయి. ఏంటంటే ఆవిడకి ఆస్తి గిస్మత్ మొత్తం నా పేరే మీద రాయాలి అవి అని చెప్పి మాట్లాడారు. అంటే దీంట్లో బిజినెస్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉందా, అసలు బిజినెస్సే ఉందా? ఏం చెప్తారు మీరు? సో ఇప్పుడు నేను ఎప్పుడైతే ఇవన్నీ ఫ్యాక్ట్స్ అన్ని బయట పెట్టడం చేస్తున్నాను, ఓకే, నాకు వాళ్ళ తరపు నుంచి ఒక మనిషి నన్ను కాంటాక్ట్ చేసి, ఎవరు గౌతమి తరపు నుంచి ఒక మనిషి కాంటాక్ట్ చేసి, మీరు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు కొన్ని అంటే ఏం తప్పు మాట్లాడాను మీరు చెప్పండి, దాన్ని బట్టి నేను కరెక్ట్ చేసుకుంటాను కూడా చెప్పాను. ఓకే, ఆ టైంలో ఎఫ్ఐఆర్ కరెక్ట్ కదా, వాళ్ళ నాన్న పార్టీతో తిరిగింది కరెక్ట్ కదా, వీళ్ళు తెలుగుదేశం అనే మాట కరెక్ట్ కదా, వీళ్ళు వైసీపీ అనే మాట కరెక్ట్ కదా, ఏది కరెక్ట్ కాదు చెప్పండి అని నేను అడిగాను. ఓకే, అది కాదండి ఇది చూడండి అని చెప్పి ఒక అగ్రిమెంట్ పంపించారు. ఓకే, దాంట్లో ఈయన జనవరి ఆ టైంలో గిస్మత్ మండిని ఆవిడ పేరు మీద ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టు రాసి ఇచ్చిన ఒక పత్రం. సో అది ఏ పరిస్థితుల్లో ఇచ్చాడు అనే దానికి తర్వాత ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ గొడవ అంతా ఎప్పుడు మొదలైందంటే జనవరి మధ్యలో ఎప్పుడు మొదలైంది. ఓకే, వాళ్ళ వర్షన్ ఏంటంటే బాబుని తీసుకెళ్ళిపోయి బాబుని చూపించట్లేదు, వీళ్ళిద్దరి మధ్య గొడవలు ఉన్నాయనే విషయం ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసేసుకున్నారు, ఆ అమ్మాయి వేరే ఉంటుందో లేకపోతే. బట్ బాబుని చూసుకుని రావడానికి కూడా అబ్జెక్షన్ పెడుతూ చేస్తున్న టైంలో బాబుని చూడాలంటే నాకు గిస్మత్ మండి రాసి ఇవ్వని అడిగిందని
వాళ్ళ వర్షన్. వాళ్ళ వెర్షన్, అబ్బాయి ఏదో ధర్మమహేష్ వైపు వెర్షన్. అది ఎలా తెలుస్తుంది మనకంటే, ఈవిడ డైవర్స్ అని అడిగినప్పుడు నేను డైవర్స్ పిటిషన్ ఆల్రెడీ ఫైల్ చేసేసాడు. ఓకే, డైవర్స్కి సంబంధించి ఇది కోర్టులో ఉంది, వేసేసారు, ఆవిడకి నోటీస్ వెళ్ళిపోయింది. ఓకే. సో ఆవిడ ఇన్నాళ్ళు నాకు డైవర్స్ ఇచ్చేయండి నేను వెళ్ళిపోతాను, నాకు డైవర్స్ ఇచ్చేయండి నాకు వెళ్ళిపోతాను, నాకు ఏం అవసరం లేదు, నాకు డైవర్స్, నాకు ఆస్తి అక్కర్లేదు, ఏం అక్కర్లేదు, డైవర్స్ ఇచ్చేయండి వెళ్ళిపోతా అన్నారు కదా. ఆయన డైవర్స్ ఆల్రెడీ ఫైల్ చేశాడు. బట్ డైవర్స్ ఈజ్ నాట్ ద ఇష్యూ. అసలు ఇష్యూ కిస్మత్ మండీనే. మొత్తం దీని వెనక ఆర్థిక లావాదేవీలు, డబ్బులు కావాలి అనేది తను చెప్తున్న వర్షన్. ఐ మీన్ డైవర్స్ దీంట్లో రాసింది ఏంటంటే, అలాగే అబ్జెక్షన్ పెట్టిన దాంట్లో కూడా రాసింది ఏంటంటే, ఇలా కొడుకుని తనకి కాకుండా చేస్తాను. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం కొంతమంది తల్లులు బిడ్డలతో సహా వెళ్ళి దూకేయడం బావుల్లోనూ, లేకపోతే కన్న పిల్లల్ని చంపేయటం. లోకం ఎక్కడికి పోతుంది, ఈవిడ అలాంటిదని నేను అన్నాను. బట్ ఒక తండ్రిగా నువ్వు బిడ్డని చూసుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు, ఎస్పెషల్లీ వాడు 2 ఏళ్ల ముద్దు బాలుడైనంత బంగారు తండ్రి అయినప్పుడు తండ్రికి అది ఉంటుంది. ఆయన ఏ స్టేజ్లో ఉన్నా అంటే, ఏం కావాలి, నేను ఏం సంపాదించినా నీకు పిల్లోడికే కదే, సరే నువ్వు వాడితో ఏళ్ళతో తిరిగాను అని అనుకుంటున్నావు, ఇది ఏమైనా ఉండి నీకు డైవర్స్ కావాలి, డైవర్స్ ఇచ్చేస్తాను, నీకు ఏం కావాలి, కిస్మత్ మండి కావాలి, కిస్మత్ మండి కూడా ఇచ్చేస్తాను, నాకు ఏమొద్దు, నా కొడుకుని చూపించు, 2 రోజులు చూపించు. పిల్లల్ని కూడా చూపించట్లేదా? పిల్లల్ని చూపించట్లేదు. చూపించకపోయేసరికి సరే నీకు కావాలన్నా కదా రాసి ఇచ్చేసాను. ఆ టైంలో నేను రాసి ఇచ్చిన తర్వాత కూడా నాకు ఎప్పటికీ నాకేం అవసరం లేదు, నా కొడుకు కన్నా నాకు కిస్మత్ ఏం ఎక్కువ కాదు, నేను ఇచ్చేస్తాను ఆవిడకి అని అంటున్నాడు. బట్ అట్ ద సేమ్ టైం ఎప్పుడైతే ఇచ్చిన తర్వాత కూడా అదే రకంగా కొడుకుని చూపించట్లేదు, ఇంకా ఏదో డిమాండ్స్ చేస్తున్నారు అనే విషయం ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, సరే అయితే నీకు ఇచ్చినా కూడా నువ్వు నా కొడుకుని చూపించినప్పుడు నేను దేనికోసం ఇచ్చానో అదే నా దగ్గర లేనప్పుడు నేను ఎందుకు ఇవ్వాలని చెప్పి అబ్జెక్షన్ రైజ్ చేశాడు. ఇది బలవంతంగా నాతో రాయించుకున్న అగ్రిమెంట్. వాళ్ళు కూడా అగ్రిమెంట్ చూపిస్తున్నారు కదా, అగ్రిమెంటే చూపిస్తున్నారు. బట్ ఈయన అబ్జెక్షన్ పెట్టాడు. ఓకే, అబ్జెక్షన్ పెట్టగానే నాకు రాసి ఇచ్చింది ఎలా తీసుకుంటావు అని చెప్పి ఈవిడ ఫస్ట్ వెళ్ళి పెట్టిన కేసు, అంటే ఈ రాసి ఇచ్చిన తర్వాత జరిగిన కేసులో ఫస్ట్ 498A వరకట్న వేధింపులు, కొట్టాడు, తిట్టాడు, ఒక మగ సంబంధించి పెట్టగలరు అన్ని పెట్టారు. పెట్టిన తర్వాత అక్కడతో ఆకుండా ఇంకా రకరకాల పంచాయతీలు ఇవన్నీ కూడా జరుగుతున్నట్టు సమాచారం. ఓకే. బట్ బయట ఈవిడ మాట్లాడుతున్న మాటలు నిజమైతే, ఆవిడ నాకేమొద్దు, నాకు డైవర్స్ ఇచ్చేయండి నేను వెళ్ళిపోతాను, లిటరలీ ఐ థింక్ ఐ గెట్ ద డైవర్స్ నోటీస్ ఆల్సో. మరి ఆవిడకి అదే కావాలనుకుంటే లైవ్లో సమక్షంగా మీకు ఆ డైవర్స్ నోటీసు మేమే తెచ్చి ఇచ్చేస్తాం. ఎక్కడ పెద్ద విషయం ఏం కాదు, కోర్టులో దొరుకుతుంది అది ఒకవేళ కనుక ఫైల్ చేసి ఉంటే. బట్ డైవర్స్ నోటీస్ ఆవిడకి వెళ్ళిపోయింది. ఇంకా నాకు డైవర్సే కావాలి, నాకు ఇంకేమొద్దు, అతను ఆస్తొద్దు అంతస్తొద్దు నాకు అని ఇంకోటి కూడా ఆవిడ చెప్తున్నారు. ఇది జాగ్రత్తగా వినాల్సిన పాయింట్, చాలా ఇంపార్టెంట్ పాయింట్. చెప్పండి. మాది రాజవంశం, మాకు బోల్డని పొలాలు స్థలాలు ఎక్కడెక్కడో ఉన్నాయి అని చెప్తే కింద కామెంట్లు కూడా అవును మేడంకి ఉన్నాయని మాకు తెలుసు, ఇవున్నాయని మాకు తెలుసు. పెయిడ్ కామెంట్లే నిజంగానే ఉండమండి, నేనేమి తప్పనట్లా, ఉన్నాయి అనుకుందాం. రాజవంశము బోల్డంత ఆస్తుంది. అలాగే 4 ఏళ్ళతో ఉన్నాను కానీ నాకు వాళ్ళకి ఏ ఆస్తి ఉన్నట్టు తెలియలేదు. సో వీళ్ళకి ఏమీ లేదు, ఆస్తి లేదు, పాపం ఏదో చిన్న చితక బతుకుతున్నారు. ఆ అమ్మాయికి చదువు ఉంది, ఈ అబ్బాయి బీటెక్ 3rd ఇయర్లో డిస్కంటిన్యూ. ఓకే. సో దీనికి తోడు ఇప్పుడు ఇతని మీద చేస్తున్న ఎలిగేషన్స్ వల్ల ఏదో సినిమాల్లో ఏదో ఒకటి చేసి పొట్టపోసుకుందాం అనుకునే అతనికి పొట్ట మీద దెబ్బ పడింది. సినిమాల్లో అవకాశాలు కూడా పోతున్నాయి, ఆల్రెడీ ఉన్న సినిమాల్లో కూడా అవకాశం పోతున్నాయి. ఓకే. సో ఇటువంటి టైంలో అంటే షీఈ్ ఏబుల్డ్, ఓకే, ఒక ఇన్ఫ్లుయెన్సర్, నీకు దాదాపు 500K ఫాలోయర్స్ ఉన్నారు, నువ్వు సంపాదించుకోగలవు, ఇన్స్టాగ్రామ్లోనే సంపాదించుకోగలవు, BE, MBA, LLB అండ్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కూడా ఫైల్ చేస్తున్నట్టున్నారు ఆవిడ. సో ఇన్ని చేస్తున్న ఈవిడ ఎక్కడ, ఈయన ఎక్కడ? పాపం ఈ లెక్కని చెప్పాలంటే నన్ను పోషించమ్మా అని చెప్పి ఈయన భరణం అడగాలేవండి, రిటర్న్గా అడగాలి. తప్ప ఇప్పుడు భార్యకి జనరల్గా ఎందుకు భరణం ఇస్తారంటే, భార్య జనరల్గా ఎక్కువ చదువుకోవచ్చు, లేకపోతే వాళ్ళకి ఆస్తి లేకపోవచ్చు, ఇటువంటి కారణాల్లో ఆవిడ బతకడానికి కోసం ఇవ్వండి అమ్మా అని చెప్పి కోర్టులు చెప్తారు. ఇప్పుడు రేపు కోర్టులో ఇతను వేసుకున్నాడంటే, అవునమ్మా నీకు చదువులో ఎక్కువ, ఆస్తిలో మీది రాజవంశము, దీనికి తోడు క్వాలిఫికేషన్ ఉంది, అన్ని క్వాలిఫికేషన్స్, దీనికి తోడు మీరు పెద్ద ఇన్ఫ్లుయెన్సర్, మీరు ఒక పోస్ట్ పెడితే మీకు లక్షలు వస్తాయి. ఇటువంటి టైంలో పాపం ఏమీ లేని అతను ఆల్రెడీ మీరు చేసిన దుష్ప్రచారమో లేకపోతే ఏ ప్రచారం వల్ల అవకాశాలు లేక ఇదైపోయింది. సో ఇప్పుడు అతనికి ఎంతో కొంత మీరు ఇవ్వండి
అని చెప్పే అవకాశం ఖచ్చితంగా ఉంది కోర్టుకి. ఓకే, ఇలా కూడా ఉండాలి. ఉండాలి. ఇప్పుడు మరి మొన్న ఇక్కడ విన్నాను, అలాగే ఒక కొన్ని మగాడికి కూడా బర్నర్ భరణం కావాలని చెప్పి కోర్టుని ప్రొసీడ్ అయితే ఇవ్వమని చెప్పిందండి. అదే. సో బేసికలీ ఇక మరి అంత ఉండి కూడా ఆవిడ తలుచుకుంటే ఇట్లాంటి గిస్మత్తులు 100 పెట్టగలదేమో, అంత టాలెంటెడ్. అంటే ఆవిడ చెప్తున్న ఆరోపణ కూడా ఇంకొకటి ఉంది, ప్రధానమైన ఆరోపణ. గిస్మత్ మొత్తం నేనే పెట్టాను, మొత్తం నాయే డబ్బులు, మొత్తం అన్ని నేనే చేశాను అని చెప్పి ఒట్టేసి ఒక మాట ఒట్టేయకుండా ఒక మాట చెప్పకూడదని ఒక సినిమా డైలాగ్ ఉంది. ఏంటది? అదే ఛత్రపతి సినిమాలో ఒట్టేసి ఒక మాట ఒట్టేయకుండా ఒక మాట చెప్పకూడదు. ఇంకా బెటర్ డైలాగ్ చెప్తా, బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడి బాగాలేనప్పుడు విలువలు మాట్లాడకూడదు. అంటే కొన్నాళ్ళ క్రితం ఆవిడ ఒక ఛానల్లో ఇచ్చిన వీడియో, అంటే గిస్మత్తు ఆవిడే పెట్టే ఆవిడే మొత్తం దీనంతా చేశాను అని చెప్పారు కదా. సో ఈ వీడియో ఒకసారి చూడండి. ఒట్టేసి ఒక మాట, అది ఆల్రెడీ వచ్చిందిగా. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ జిస్మత్ అనేది గుంటూరు నుంచి స్టార్ట్ చేసామండి. అవర్ హోమ్ బ్రాంచ్ ఈజ్ ఇన్ గుంటూరు. ఐఎమ్ ఫీలింగ్ వెరీ సాడ్ దట్ మహేష్ ఈజ్ నాట్ హియర్ రైట్ నౌ. మహేష్ హిస్ లైక్, అంటే తను ఇది ఎలా స్టార్ట్ చేశారు అంటే కంప్లీట్లీ ఇంటీరియర్ అయినా ఎవ్రీథింగ్ తన బ్రెయిన్లో ఒక విజన్తో హీ స్టార్టెడ్ ఇట్, అండ్ హీ స్టార్టెడ్ ఇట్ విత్ గౌతమ్. They both traveled in a good way, and this is the result finally, because this is the 7th branch and it's been only 3 years since we started. He started with గౌతమ్, గౌతమి చౌదరి కాదు, గౌతమ్ అంటే వేరే వ్యక్తి, గౌతమ్తో కాదు, గౌతమితో కాదు, గౌతమ్తో స్టార్ట్ చేశాడు. గుర్తుపెట్టుకో, హీ స్టార్టెడ్, మహేష్ స్టార్టెడ్ గిస్మత్ విత్ గౌతమ్. ఓకే, అండ్ ప్రౌడ్గా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే అండి, మా ఫ్రాంచైజ్ ఓనర్స్ ప్రతి ఒక్కరికి బ్రేక్ ఈవెన్ పాయింట్ చాలా త్వరగా వచ్చింది. వీఆర్ వెరీ 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 హ్యాపీ ఫర్ దాట్. అండ్ మమ్మల్ని నమ్మి ఫ్రాంచైజ్ తీసుకుంటున్నందుకు మేము నిజంగా 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 చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. బికాస్ యూనో బ్రాండ్ ఎక్స్పాన్షన్ అనేది డెఫినెట్లీ ట్రస్ట్తో చాలా ముడిపడి ఉంటుంది. అండ్ ఐ రియల్లీ థ్యాంక్ వెంకీ, భూపేష్ అండ్ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ జైల్ టీమ్ ఎవ్రీథింగ్ ఐ వాంట్ టు గివ్ క్రెడిట్ టు మహేష్, బికాస్ యూనో అతను డే అండ్ నైట్, ఐ సీ దట్ బికాస్ ఐ నో హిమ్ వెరీ వెల్. డే అండ్ నైట్ కష్టపడతాడు. అండ్ గౌతమ్ ఆల్సో కంప్లీట్గా కష్టపడి తన డ్రీమ్, ఐ మీన్ దిస్ ఈజ్ నాట్ హిస్ డ్రీమ్, ఐ నో దట్, బట్ దిస్ ఈజ్ లైక్ హిస్ బేబీ, దేర్ బేబీ. ఓకే, అండ్ ఏమన్నారు, అతని బేబీ లెక్క గిస్మత్ అని చెప్తుంది. కష్టపడతాడు, ఆయనే కష్టపడ్డాడు. క్రెడిట్ టు మహేష్, బికాస్ యూనో వెంకీ, భూపేష్ అండ్ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ జైల్ టీమ్ ఎవ్రీథింగ్ ఐ వాంట్ టు గివ్ క్రెడిట్ టు మహేష్, బికాస్ యూనో అతను డే అండ్ నైట్, ఐ సీ దట్ బికాస్ ఐ నో హిమ్ వెరీ వెల్. పగలు రాత్రి కష్టపడతాడు. అండ్ గౌతమ్ ఆల్సో కంప్లీట్గా కష్టపడి తన డ్రీమ్, ఐ మీన్ దిస్ ఈజ్ నాట్ హిస్ డ్రీమ్, ఐ నో దట్, బట్ దిస్ ఈజ్ లైక్ హిస్ బేబీ, దేర్ బేబీ. ఓకే, అండ్ దిస్ ఈజ్ వెరీ సక్సెస్ఫుల్. అండ్ ఈవెన్ విజయవాడ బ్రాంచ్ కూడా ఐ హర్డ్ దట్ వాళ్ళు చాలా కష్టపడ్డారు. ఆ క్రెడిట్స్ నిజంగా. సో అంతా బాగున్నప్పుడు వాళ్ళు చాలా కష్టపడ్డారు, టర్మ్స్ బ్యాడ్ అయినప్పుడు మొత్తం నేనే చేశాను. ఇన్ఫ్యాక్ట్ మొత్తం నువ్వే చేసావని కూడా అనుకున్నాను. సరే, అప్పుడు వాళ్ళు చేశారు, తర్వాత కొన్నాళ్ళు అయిన తర్వాత ఇవి చేశారు అనుకుందాం. బట్ స్టార్ట్ చేసింది ఎవరు? మహేష్ స్టార్ట్ చేసి. ఒకళ్ళు, నేను ఒక కంపెనీ పెట్టాను, బాగా కష్టపడి డే అండ్ నైట్ కష్టపడి, అదే కదా ఎవరు చెప్పింది, రాత్రి పగలు కష్టపడి బాగా దాన్ని ఒక ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత, అండ్ ఓనర్స్ అందరికీ కూడా బ్రేక్ ఈవెన్ పాయింట్ చాలా తొందరగా వచ్చింది. ఓకే, సో అంత బాగుంది. ఎవరు? మహేష్ అండ్ గౌతమ్ స్థాపించిన, గౌతమి కాదు, గౌతమ్ స్థాపించినది బాగుంది అని చెప్పింది కదా. కొన్నాళ్ళకి ఓకే, ఈయన రిలాక్స్ అయ్యి నువ్వు చూసుకో అని చెప్పి ఆవిడకి ఏదో మార్కెటింగ్ హెడ్ లేకపోతే ఏదో చేశారు ఆవిడకి. మార్కెటింగ్ హెడ్కి చేసి ఆవిడకి శాలరీ కూడా ఏదో ఇస్తున్నట్టుగా చూపించారు. బట్ సరే, వాట్ ఎవర్, కంపెనీ నా పేరు మీద ఉంది, నేను నిన్ను హైర్ చేసుకున్నాను, లేకపోతే నా రిలేటివ్ అనో నిన్ను, లేకపోతే నా తమ్ముడనో నిన్ను తీసుకొచ్చి అక్కడ పెట్టాను అనుకుందాం. కంపెనీ నా పేరు మీద ఉంది, తమ్ముడు రేయింబగలు నేను వెళ్ళిపోయిన తర్వాత నా ఇన్స్పిరేషన్ తీసుకొని నువ్వు కష్టపడి పెట్టావు, బోల్డ్ పెట్టే బోల్డ్ మంది తీసుకొచ్చావు, ఇట్లా నిఖిల్ని లేకపోతే పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అందరినీ తీసుకొచ్చావు. దట్ వాస్ ట్రూ. నేను దాన్ని కూడా ఆవిడకున్న ఇన్ఫ్లుయెన్స్ తోటి, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ని చాలామంది తీసుకురావడము, అలా కంపెనీని పెంచుకుంది. పెంచి ఉండొచ్చు, దానివల్ల పెరిగిందో లేకపోతే నిజంగా ఫుడ్ వల్ల పెరిగిందో, వాట్ ఎవర్ పెరిగింది గిస్మత్ బ్రాండ్. అయితే అది నీదైపోద్దా? ఇప్పుడు నేను ఆర్కేని హైర్ చేసుకొని చేశాను, నా కంపెనీలో నిజంగానే ఆర్కే ఇస్ నంబర్ 1. ఓకే, నంబర్ 1 ఎంప్లాయీ నువ్వు, నీకు ఒక షీల్డ్ ఇస్తా, ఒక బోనస్ ఇస్తా, లేకపోతే శాలరీ పెంచుతా, లేకపోతే దీంట్లో కొత్త షేర్ కూడా ఇస్తా నీకు. అలాగని చెప్పి ఓనర్ నేను అవును కదా,
నీ వల్ల అయ్యి ఉండొచ్చు, కానీ అది నీది కాదు. ఇప్పుడు నేను ఒక కంపెనీలో పనిచేస్తున్నాను, బాగా పనిచేస్తున్నాను, అయితే కంపెనీ నాదైపోద్దా? నా వల్ల బోల్డ్ అని యాడ్స్ వస్తున్నాయి బా మా కంపెనీకి, అయితే కంపెనీ నాదైపోద్దా? కాదు. బట్ కంపెనీ నీది ఎప్పుడైంది అంటే వాళ్ళు చెప్పే మాట ఏంటి, కొడుకుని అడ్డం పెట్టుకొని కొడుకుని చూపించకుండా నీకు కొడుకు కావాలంటే నాకు ఇది రాసి, ఎందుకు ఇప్పుడు కొడుకుని చూపించంటే నీకు వేరే అమ్మాయిలతో అక్రమ సంబంధాలు ఉన్నాయి, నన్ను ఎప్పుడైనా నువ్వు వదిలేసిపోతావు. సరే, జెన్యున్ కన్సర్న్ అనుకుందాం, ఓకే. ఆవిడ అనుమానమా నిజమా అనేది తర్వాత తెలుస్తుంది, ఓకే. బట్ నిజమైతే మన కోర్టులు మన చట్టం చెప్పేది ఏంటంటే, నీ భర్త ఆర్ మీ భార్య వేరే వాళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకున్నారని మీరు కనుక భావించి అది నిజమని నిరూపించగలిగితే మీరు డైవర్స్ మాత్రమే తీసుకోగలరు, ఓకే. డైవర్స్ మాత్రమే తీసుకోగలరు తప్ప ఇంకా అది నేరము, అది ఘోరము, వాడిని శిక్షించండి అనడానికి లేదు. 2018 తర్వాత దీన్ని కంప్లీట్గా డీక్రిమినలైజ్ చేసేశారు. దీపికా పడుకునే మై చాయిస్ అని ఒకటి చేసింది, ఎప్పుడైనా చూసారా? సరదాగా చూపించదా? My body, my mind, my choice. To wear the clothes I like even as my spirit roams naked. My choice. To be a size 0 or a size 15. They don't have a size for my spirit. I never will. To use cotton and silk to trap my soul is to believe you can halt the expansion of the universe. Or capture sunlight in the palm of your hand. Your mind is caged, let it free. My body is not. Let it be. My choice. To marry or not to marry. To have sex before marriage. To have sex outside of marriage. To not have... మై చాయిస్. నా బాడీ నా ఇష్టం, ఓకే. పెళ్లి చేసుకుంటానో పెళ్లి చేసుకోనో నా ఇష్టం. పెళ్లి చేసుకున్న తర్వాత కూడా పెళ్లి ముందు నేను సెక్స్ చేస్తాను, పెళ్లి చేసుకున్న తర్వాత చేస్తాను, మీకు అనవసరమా? అది కాదు, మొగుడుతో కావచ్చు వేరే వాళ్ళతో కావచ్చు, చేసుకుంటా నా ఇష్టం, దాని అర్థం. ఐ వాంట్ టు హ్యావ్ ఇట్ అవుట్ సైడ్ ద మ్యారేజ్, ఓకే. దీనివల్ల పెద్ద గందరగోళం జరిగింది. బట్ దట్ ఈస్ ట్రూ, దట్ ఈస్ ట్రూ. చట్టం అదే చెప్తుంది, నీ బాడీ నీ ఇష్టం, నువ్వు ఎవరితో ఉండాలనుకుంటే వాళ్ళతో ఉండు, స్వేచ్ఛ ఫస్ట్, బాధ్యత బంధాలు నెక్స్ట్. అంటే ఇది 2018 తర్వాత సుప్రీంకోర్టు చెప్పిన చట్టం. ఎందుకంటే ఇది ఎప్పుడు వచ్చింది? 10 ఏళ్ల క్రితం, అంటే వే అడ్వాన్స్డ్. 2018 ఎక్కడ, ఇది 2000 అంతకన్నా ముందే, ఆ చట్టం రాకముందే ఈవిడ ఐడియాలజీ అది. ఇంకొకటి కూడా చెప్పి, అంటే ఏంటి మన హిందూ సాంప్రదాయాలకు సంబంధించి, హిందూ సాంప్రదాయాల గురించి నేను మాట చెప్తాను కాదు, అంటే హిందూ సాంప్రదాయం గురించి ఇప్పుడు మనం ఒక సాంప్రదాయం నుంచి వచ్చాం. కరెక్ట్. మన సాంప్రదాయంలో కృష్ణుడు ఎంతమందిని చేసుకున్నారమ్మా? శివుడు, నువ్వు మెక్కే శివుడికి పార్వతి గంగ, ఓకే, అర్ధభాగం పార్వతి, పైన నెత్తిన గంగ. నువ్వు మెచ్చిన సాంప్రదాయమే నేను చెప్తున్నా. ఓకే, అంటే ఎవరు పెట్టాడు ఈ సాంప్రదాయం ఒక్కడిని పెళ్లి చేసుకోవాలనేది? 1950లోనో 53లోనో, అప్పటిదాకా ముత్తాతలకి 2 పెళ్ళాలు 3 పెళ్ళాలు ఉండే ఆ దాంట్లో నుంచి వచ్చిన మనం వాళ్ళు హిందువులు కాదు, సడన్గా హిందువులు అయిపోయాం మనం. ఎప్పుడు? 1957 తర్వాత నెహ్రూ గారు ఎవరో తీసుకొచ్చారు ఈ చట్టం, ఒకళ్ళనే చేసుకోవాలి. మంచిది, వెరీ గుడ్. ఎందుకంటే పాపం చాలా మందికి ఆడవాళ్ళకి అన్యాయం జరిగేది. అంటే రాముడు కూడా ఏకపత్ని వృత్తి అంటారు కదా. రాముడు ఒక్కడే కదా, అన్ని సినిమాల్లో ఎక్కడ చూసినా రాముడు మళ్ళీ ఎక్కడన్నా ఉన్నాడా? పురుషులలో రాముడు ఉన్నాడా అని లిరిక్ ఉంటుంది. వా వా కామ ఇంక యారడా రామ, రావయ్య కామ, ఇక్కడ ఎవడరా రామ అని. నేను దీన్ని తప్పు రైటు అనే కోణంలో ఫస్ట్ నీకు అర్థమయ్యేది చెప్తా. వాడు చేస్తే రైటు, నేను చేస్తే తప్పు అనే కాదు. ఇక్కడ నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసుకో. అంటే కాదు, ఇష్టం వచ్చినట్టు చేసుకుంటే పెళ్ళిళ్ళు ఎందుకు, పిల్లలు ఎందుకు, అనుబంధాలు ఎందుకు అని చాలా మంది అడుగుతారు కదా. అంటే మనకు కూడా ఆడపిల్లలు ఉంటారు, వీళ్ళు మరి అదే నువ్వు వెళ్ళి శివుడిని మొక్కుతున్నావు, అదే నువ్వు వెళ్ళి కృష్ణుడు మొక్కుతున్నావు. పవన్ కళ్యాణ్ ని ఆరాధించే లక్షలాది మంది ఫ్యాన్స్ మరి ఆయన జీవితంలో ఒక్కసారి చూస్తే ఆయన ఒక రిలేషన్లో ఉండే, రేణు దేశాయ్ గారితో పెళ్లి చేసుకున్నారు, కొన్నాళ్ళు బాగున్నారు, పిల్లలు కూడా పుట్టారు. తర్వాత వాట్ ఎవర్ హ్యాపెండ్, ఆయనకి ఆవిడ మీద పోయింది. పోయినప్పుడు కూడా అలాగే బతికిడ్చాలా? అలాగే మగవాడికి జరిగినట్టు ఆడవాళ్ళకి కూడా జరగచ్చు. భర్త మీద సడన్గా ఒక రోజున ఏదో జరగచ్చు మధ్య, అది జరిగిన తర్వాత ఫీలింగ్స్ పోవచ్చు. జీవితకాలం అలా చస్తూ బతకడం కన్నా విడిపోయి హ్యాపీగా బతకడం అనేది ఉత్తమం. సో అదే ఈయన తర్వాత వేరే అఫైర్లోకి వెళ్ళిన తర్వాత కొన్నాళ్ళకి డైవర్స్ అవుతుంది. ఎందుకు అంటే వేరే వాళ్ళతో ఆయన మనసు ఇవ్వడము లేకపోతే ఏదో ఒకటి జరిగి ఉండొచ్చు.
తర్వాత ఓకే లెట్స్ కాల్ ఇట్ ఆఫ్. అంతేనా? నాగార్జున గారు ఆవిడ ఫస్ట్ నాగ చైతన్య పుట్టిన తర్వాత సినిమాల్లో అమల గారికి దగ్గర అయ్యారు, ప్రేమించుకున్నారు, అవునా? తర్వాత విడాకులు తీసుకున్నారు, ఇది చేశారు. బట్ పెళ్లిలో ఉండగానే ఈ ఎఫ్ఐఆర్లు స్టార్ట్ అవుతాయి. ఓకే, స్టార్ట్ అయిన తర్వాత అవి కంటిన్యూస్గా ముందుకెళ్తాయి కొన్నిసార్లు. మన సోల్మేట్ ఎవరు అనేది నువ్వు యాజ్ ఇట్ ఈస్గా డిసైడ్ చేయలేవు. ఓకే, నాగార్జున గారు కావచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ కావచ్చు, చాలామంది మన ఇండస్ట్రీలో మీరు భుజాలని ఎత్తుకొని మోస్తున్న ఎంతోమంది సెలబ్రిటీస్ చేసుకున్నారు. ఇది తప్ప మహేష్ చేసింది, ఐ మీన్ మహేష్ చేశాడో లేదో నాకు తెలియదు. నేను చెప్పేది ఏంటంటే ఈవిడ ఆరోపణ కనుక నిజమైతే, ఒకవేళ నేను మొగుడు వేరే వాళ్ళతో అక్రమ సంబంధం అనే వర్డ్ కూడా కరెక్ట్ కాదు, ఉంటే రిలేషన్లో ఉంటే వేరే వాళ్ళతో రిలేషన్లో ఉన్నాడని నీకు అనిపిస్తే నువ్వు వెళ్ళి డైవర్స్ తీసుకో. ఆవిడ అడుగుతున్న పద్ధతే, నాకు వద్దు, నాకు డైవర్స్ ఇచ్చేయమని అడుగుతుంది, కరెక్ట్, వెల్ అండ్ గుడ్. అసలు ఆవిడ నిజంగానే నేను మెచ్చుకుంటాను ఎప్పుడైతే ఆవిడ నాకు అలమని కూడా వద్దు, మాది రాజవంశం, నాకు చదువు ఉంది, నాకు ఇది ఉంది, నేను చూసుకోగలను, నాకు అలమని వద్దు, నాకు డైవర్స్ ఇచ్చి, గుడ్, అంతవరకు ఓకే. కానీ ఇప్పుడు నువ్వు చేస్తున్నది ఏంటి? అగో ఆ అమ్మాయి అలాంటిది. ఆ అమ్మాయి నీ భర్తతో ఉండుండొచ్చేమో, లేదేమో, మాకు ఇప్పటిదాకా తెలియదు, నువ్వు చూపించి ఆ వీడియో చూపించి ఇది అంటావు. కానీ ఒకవేళ ఉంటే మాత్రం నీకు వాళ్ళని నడి రోడ్లో నిలబెట్టి షేమ్ చేసే వాళ్ళ అందరు అంటే లీగల్గా కూడా ఏదన్నా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. ఇప్పుడు ఏంటంటే ఆవిడ అన్నమాట, నా భర్తతో సంబంధం ఉంది, సరే నీకేదో అక్కడ ఏదో డౌట్ వచ్చి, సరే ఒక ఆడదాని కోణంలో కూడా నీకు కోపం నేను అర్థం చేసుకుందాం. బట్ నువ్వు ఇలాగే ఎంతమంది ఇళ్లలో ఉన్నావు, ఎంతమందితో ఇలా ఉంటుంది అంటే ఆ అమ్మాయిని ఏమన్నట్టు నువ్వు క్యారెక్టర్ శంకిస్తున్నట్టే కదా. అది ఇక్కడ ఈవిడ ఏం చెప్పింది, నా బాడీ నా ఇష్టం, నాకు ఇష్టం వచ్చిన వాడితో నేను ఉంటా, అడగడానికి ఎవరికీ హక్కు లేదు, లేడీ అయినా జెంట్ అయినా. ఒకవేళ నీకు నచ్చకపోతే వెళ్ళబ్బా, డైవర్స్ తీసుకొని పో, మగాడైనా సరే ఆడదైనా సరే, చంపేస్తా. ఇది భారతీయ హైందవ సంస్కృతి. ఇవన్నీ నెహ్రూ గారు ఎప్పుడైతే 2 మ్యారేజ్లు లేదు ఒకటని చెప్పి మొదలెట్టారో అక్కడి నుంచి ఇది పోయింది. 2018లో ఎప్పుడైతే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందో ఇది పోయింది. ఇప్పుడు స్వేచ్ఛకి మాత్రమే పెద్దపీట వేశారు. ఇటువంటి అండ్ ఇంకొకటి కూడా, అంటే సుప్రీంకోర్టు చెప్పిన దగ్గర నుంచి కూడా ఇలాంటివి ఎక్కువ అవుతున్నాయి అనుకోవచ్చు శేఖర్? లేదు, నేను ఇప్పుడు చెప్పిన కేసెస్ ఏవైతే ఉన్నాయో సుప్రీంకోర్టు చెప్పక ముందే కదా, ఇది 10 ఏళ్ల క్రితం. అవును. మరి నాగార్జున గారు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు, లేకపోతే వీళ్ళందరూ కూడా, ఇంకా ఎంతోమంది, ఇప్పుడు ఎంజీఆర్ గారికి తమిళనాడులో ఒకప్పట్లో అంత, అంటే ఇప్పుడు ఏంటంటే మనం చూపించే కోణం, వాళ్ళు కూర్చొని వాడు అట్టండి వాడండి, వాడు ఇట్టండి వాడు చీయండి తూవండి కాదు, మనసులకు సంబంధించిన మ్యాటర్ అది. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే చాలా క్లియర్ కట్గా వీళ్ళిద్దరి మధ్య డిస్టింక్షన్ వచ్చేసింది. ఐ మీన్ డిస్టెన్స్ చాలా రోజులు అయిపోయింది. వచ్చిన తర్వాత అతను వేరే వాళ్ళకి అట్రాక్ట్ అవ్వడం అనేది న్యాచురల్. ఐ మీన్ అయ్యాడో లేదు నాకు తెలియదు, ఏ మగాడైనా ఒకవేళ అయ్యుంటే. అండ్ ఇంకొకటి చెప్పనా, నాగ చైతన్యని చూడకూడదు అని చెప్పి నాగార్జునకి ఏమైనా రిస్ట్రిక్షన్స్ పెట్టారు? అదేం లేదు కదా. ఇది మొగుడు పెళ్ళాల మధ్య ఏ ఇష్యూ అయినా ఉండొచ్చు, విడిపోవచ్చు కాక. ఈవెన్ ఫారెన్లో కూడా అక్కడ ఎలా అవుతుంటుందంటే ఒక సామెత ఉంటుంది ఫారెన్లో, యువర్ చిల్డ్రన్ అండ్ మై చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ విత్ అవర్ చిల్డ్రన్ అని. అంటే నువ్వు వేరే పెళ్లి చేసుకుంటావు విడిపోయి, ఆయనతో హాయిగా ఉంటావు, ఆయనతో పిల్లల్ని కూడా కంటావు, నువ్వు వేరే విడిపోయి నువ్వు చేసుకుంటావు అని. తర్వాత వీళ్ళిద్దరూ కలిసి కన్న పిల్లలు ఎవరైతే ఉంటారో అందరు కలిసి కూడా ఆడుకుంటారట. అంత పెద్ద మనసు మనకి లేకపోవచ్చు కానీ, బట్ అది ఫారెన్లో ఏదో సినిమాలో కూడా ఉంది, నాని సినిమాలో అమ్మాయి యూఎస్ వెళ్తే చెప్తుంది, వీళ్ళు ఎవరంటే ఈయన ఆయన పిల్లోడు, ఈయన పిల్లోడు, వీళ్ళందరికీ పుట్టి కలిసి అని చెప్తాడు ఆటోలోన. అంటే ఒకటి శేఖర్, ఒకటి ఎందుకంటే నేను నైతికత వేరు అండ్ చట్టం వేరు. ఈ చట్టం నైతికత పక్కన పెడితే ఇప్పుడు ఈవిడ చేస్తున్నది లిటరల్లీ, ఆవిడ ఇప్పుడు అమితాబ్ బచ్చన్ రేఖ ఉన్నారు తెలుసా మీకు? అమితాబ్ బచ్చన్ జయబాద్రి గారితో ఉండి అభిషేక్ బచ్చన్ కొడుకుగా ఉన్నా కూడా రేఖ గారితో అమితాబ్ బచ్చన్కి ఉన్న ఎఫ్ఐఆర్ ప్రపంచం అందరికీ తెలుసు. రేఖ గారు ఇప్పటికీ కూడా బ్యాచిలర్. ఇలా చాలామంది ఉన్నారు. టబు గారు కూడా ఇప్పటికీ బ్యాచిలర్. దే సంహౌ నీకు పెళ్ళయిందా లేదా అనేది ఏం చూడలే, వాళ్ళకి ఏదో రకంగా ఎక్కడో చోట నీతో కనెక్ట్ అయ్యారు, అంతే కదా. ఓకే, మరి కృష్ణుడికి పెళ్ళయిందనే విషయం జాంబవతికి తెలీదా? సత్యభామకి తెలీదా రుక్మిణితో పెళ్ళయిందని? ఏదో కనెక్ట్ అయ్యారు. ఆయన దేవుడు మనం పూజించాలి, వీళ్ళు స్టార్లు మనం పూజించాలి. ఇప్పుడు మహేష్ మాత్రమే
సి పాయింట్ మంచి చెడు నేను డిస్టింగ్విష్, నీకు నచ్చకపోతే హ్యాపీగా డైవర్స్ తీసుకుని వెళ్ళిపో. కానీ మీడియాలో కూర్చొని ఇంత డీఫేమ్ చేస్తా, అమ్మాయిలు చేశారో లేదో తెలియదు ఈ రోజు దాకా. నేను ఒకవేళ అయ్యి ఉంటే కేసు చెప్తున్నాను, నాకు ఇప్పటికీ కూడా డౌటే. ఐ మీన్ డౌట్ కాదు, చాలా క్లియర్ కట్. ఎందుకంటే వాళ్ళ లిఫ్ట్లో వాళ్ళు వెళ్తున్న బాడీ లాంగ్వేజ్ చూస్తే చాలా క్లియర్ కట్గా వాళ్ళ మధ్యలో కనెక్షన్ లేదని ఎవరికైనా అర్థమవుతుంది, ఎవరికైనా అర్థమవుతుంది. ఓకే. సో ఏమో అంటే ఒకవేళ ఏదైనా వీడియోలో ఆవిడ లోపల వీడియోలో ఎప్పుడు అక్రమ సంబంధాలు తప్పు అవుతాయి అంటే నేను చెప్తా. ఇప్పుడు నువ్వు అక్రమ సంబంధాలు పెట్టేసుకొని వీడే నా మొగుడు రాజధాని కేసులో సేమ్ అదే కదా, పెట్టుకున్నావు, నువ్వు వెళ్ళిపో 100 మందితో లేకపోతే 50 మందితో నీ ఇష్టం, అది యువర్ చాయిస్, అది మాకు సంబంధం లేదు. కానీ అలా ఉన్న తర్వాత కూడా నువ్వు నాతో చచ్చినట్టు పడి ఉండాలి అనే హక్కు నీకు లేదు. నీ అదృష్టం వాళ్ళు నీతో కలిసి ఉండాలంటే, లేదు నువ్వు చచ్చినట్టు నాతో ఉండాలి అనే హక్కు నీకు లేదు. అది చూపిస్తే డైవర్స్కి గ్రౌండ్ అవుతుంది. ఇప్పుడు ఇలా ఉన్నవాళ్ళు అంతేందుకు మనం రీసెంట్గా యాక్టర్ రాజశేఖర్ గారు ఇంటర్వ్యూ చూశాను. మీరు ఎప్పుడు మీ ఆవిడతోనే ఉన్నారా, మీరు శ్రీరామచంద్ర అని ఎవరో అడిగితే, లేదండి అప్పుడప్పుడు కొన్ని యాక్సిడెంట్లు జరుగుతుంటాయి, అదొక యాక్సిడెంట్ అని చెప్పి ఒక కథ కూడా చెప్పుకొచ్చారు ఆయన. బట్ అలాంటిది జరిగినప్పుడు వాళ్ళ ఆవిడకి ఫుల్ హక్కు ఉంది, నువ్వు నాకు అక్కర్లేదు పో అనేది. బట్ షీ చూస్ టు బి విత్ హిమ్. మేబీ ఆయన మీద ప్రేమ కావచ్చు, లేదు పిల్లలు అన్యాయం అయిపోకూడదు అనేది. అంతెందుకయ్యా జానీ మాస్టర్, అవును జానీ మాస్టర్ వాళ్ళ ఆవిడ. సో ఇదే టైప్లో ఈవిడ మహేష్ దేవుడు, మహేష్ అద్భుతం అని చెప్పి ఇప్పుడు ఇలా మాట్లాడినట్టే అప్పుడు ఆవిడ సృష్టివర్మ ఏం మాట్లాడింది, జానీ మాస్టర్ దేవుడు అద్భుతం, తర్వాత జానీ మాస్టర్ని పెళ్లి చేసుకుందాం అనుకున్నాను, ప్రేమించాను, ఇవన్నీ కూడా విన్నాం కదమ్మా. అవును. మరి వాళ్ళ ఆవిడ ఏం చేసింది, జానీ మాస్టర్ ఎడంకాలతో తన్నిందా, వదిలేమని చెప్పిందా? కేసులో ఇరుక్కుంటే ఆవిడే బయటికి ఫైట్ చేసి వచ్చింది కదా. పిల్లలు ఉన్నారు కదండి, పిల్లలు ఉన్నారు కదా. సో ఏదో భర్తను సంజాయించుకొని తీసుకుని ఉండాలనుకోండి, అది వాళ్ళ చాయిస్. అగైన్ అందరూ ఉండాలని నేను చెప్పను. అలాంటి వాళ్ళు మనకి మంచిగా కనబడతారు. ఎందుకంటే మోర్ దాన్ ఎనీథింగ్ ఆవిడకి కుటుంబం ఎక్కువ, పిల్లలు ఎక్కువ. నాకు ఆయనకి ఏ గొడవ అయినా కూడా పిల్లలకి తండ్రి లేకుండా నేను చెయ్యను. అంటే కావాలంటే ఇంటికి వచ్చిన తర్వాత 4 కొడతాను. అంటే భర్త ఏం చేసినా ఎంతమంది తిరిగినా కానీ పడి ఉండాలి అని ఇండైరెక్ట్ గా ఖచ్చితంగా లేదు. ఖచ్చితంగా చెప్తున్నారా మీరు? అది చెప్పట్లేదు. ఖచ్చితంగా ఒకవేళ వెళ్ళిపోవాలనుకునే రైట్ నీకుంది. అలాగే ఇది అదే అంటున్నారు రాజధాని కేసులో కూడా, నువ్వు ఎంతమందితో తిరిగినా నువ్వు రాజధాని నా మొగుడు కావాలనే హక్కు లేదు. ఆయన ఎంతమందితో తిరుగుకుని ఇద్దరికి మల్టిపుల్ అఫైర్స్ ఉన్నాయనుకుందాం, ఇద్దరికి హక్కు లేదు. విడిపోయే హక్కు ఉంటుంది తప్ప కలిసి ఉండే హక్కు లేదు. కానీ ఇద్దరు కలిసి ఉండాలని రాజీపడి ఉండాలనుకుంటే ఉండొచ్చు. వాళ్ళ దట్ ఈస్ అగైన్ దేర్ చాయిస్. బట్ ఇలా నడి రోడ్డులో బజార్లో నిలబెట్టి నువ్వు అట్లాంటి వాడివి, నువ్వు ఇట్లాంటి వాడి, ఆయనతో పాటు అమ్మాయిల జీవితాన్ని నడి రోడ్డును నిలబెట్టారు. ఇప్పుడు రీతూ చౌదరితో పాటు కిరాక్ సీత, ఎవరెవరో పేర్లు అంటది. మళ్ళీ ఆ పేర్లు ఇంకా చాలా తోకలు పెడుతుంది, ఇంకా చాలా శర్మ అని పెట్టింది. శర్మ అని పెడితే కింద ఎవరో ఈ బాపన వాళ్ళందరూ ఇంతే అని ఒకటి కామెంట్. ఎందుకు పేర్లు చెప్పాలి, ఎందుకు వాళ్ళని బదనాం? అంటే ఒక్కటి ఇప్పుడు దాకా ఆవిడ వెర్షన్ చెప్పుకుంటూ వచ్చింది. ఇప్పుడు దాకా మీకున్న అభ్యంతరాలు ఏంటి? ఆవిడ ఇప్పుడు దాకా మీడియా అందరితో కూడా మాట్లాడుతూ వచ్చిందంటూ మీకున్న అభ్యంతరాలు ఏంటి? ఏంది కరెక్ట్ కాదు అని చెప్పి మీరు ఎందుకు? ఆవిడ చేసింది, ఆవిడ డైవర్స్ అడగడం అబ్సల్యూట్లీ రైట్. ఆవిడకి ఆ హక్కు ఉంది. ఎందుకంటే భర్త వేరే వాళ్ళతో ఉన్నాడు అని ఆవిడ కనుక ప్రూవ్ చేయగలిగితే ఆవిడకి ఆ హక్కు ఉంది. అయినా కూడా ఉన్నా లేకపోయినా ఆ భర్త ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. కాకపోతే పిల్లవాడికి ఆవిడ చేస్తున్నది అన్యాయం. తండ్రికి వాడిని నువ్వు దూరం చేయడం అనేది చాలా తప్పు. వాళ్ళిద్దరి మధ్య ఏమైనా ఉండొచ్చు కాక. అండ్ ఇంకోటి, ఆ తండ్రి గురించే రేపు పెద్ద అయిన తర్వాత మీ నాన్న ఎవరైనా ఫస్ట్ అడుగుతారు బయట, సన్ ఆఫ్ ఆయన పేరే అంటాడు. సో ఇంత బదనాం చేసిన తర్వాత ఆ పిల్లాడు రేపు పెద్ద అయిన తర్వాత పరువు తక్కువ కదా. ఆ పిల్లాడు యూట్యూబ్లో అన్ని వీడియోస్ ఉంటాయి కదా, పోతాయిలే. ఇప్పుడు రిట్ వేసుకుంటే అన్నీ పోతాయి, దాంట్లో ఏముండదు. కానీ బట్ అట్లీస్ట్ కుటుంబ గౌరవం ఇప్పుడు వద్దను నేను అనేది ఏంటంటే, మీకు విడిపోయే హక్కు ఉంది. అండ్ ఒకవేళ కొంతవరకు భరణం అడిగే హక్కు ఉంటుంది ఎవరికి, ఈవిడికి కనుక లేకపోతే. బట్ ఈవిడే MBA LLB BE ఇన్ని చేసి ఆయన డిగ్రీ డిస్కంటిన్యూ చేసుకొని సినిమాలు లేక ఈ ప్రచారం వల్ల సినిమాలు కూడా పోగొట్టుకున్నా ఆయన నువ్వు భరణం కూడా అడగలేవు. ఆవిడ అడుగుతున్నట్టు ఆవిడ పాపం ఏమీ అడగట్లేదు, డైవర్స్ మాత్రమే తీసుకుంటానంటుంది. డైవర్స్ ఆయన ఆల్రెడీ ఇచ్చేశాడు, ఇంకేంటి ఇష్యూ? డైవర్స్ ఆయన పేపర్స్ ఇచ్చాడు, సంతకాలు పెట్టించాడు, మీరు ఓకే చేసుకుంటే అయిపోతుంది కోర్టులో. ఇప్పుడు మీడియా డైవర్స్ ఇప్పిస్తుందా?
ఇప్పించదు కదా. అందుకే మీడియా దగ్గరికి వెళ్తున్నా. ఎప్పుడో వచ్చేసింది డైవర్స్, వచ్చేయడం కదా, డైవర్స్ నోటీస్ పంపించేశారు ఆవిడ. అంటే ఇండైరెక్ట్ గా డీఫేమ్ చేయాలి, లేకపోతే ఇబ్బంది పెట్టాలి, నలుగురిలో పరువు తీయాలి, ఇలాంటి కోణం ఎక్కడో నేను ఒక చోట ఒక నారీ శక్తితో లేకపోతే ఎవరో ఒక లేడీ యాక్టివిస్ట్ అని చెప్పి తీసుకొచ్చి ఆవిడ మాట్లాడుతుంది, నువ్వు వచ్చి సెటిల్ చేసుకో, లేకపోతే నువ్వు ఎక్కడున్నా మేము పట్టుకుంటాం అని చెప్పి ఆవిడ మాట్లాడుతుంది. సెటిల్ అంటే ఏంటి? డైవర్స్ ఇచ్చేసాడు ఆయన, ఆల్రెడీ పేపర్ మీద సంతకం పెట్టి ఇచ్చేసాడు. సెటిల్ అని మాట్లాడుతుంది. అంటే నాకు అక్కడ సెటిల్ అంటే ఏంటంటే జనరల్గా సెటిల్మెంట్ అంటే డబ్బులే కదా. సో డైవర్స్ పేపర్ ఇచ్చేస్తే ఏం లాభం? పేపర్తో నేను 4 వేసుకుంటానా? కావాల్సినవి రావట్లేదు, నువ్వేమో గిస్మత్ అబ్జెక్షన్ పెట్టావు, మరి ఆ అబ్జెక్షన్ తీసేసి గిస్మత్ నాకు ట్రై చేయడం, ఇంకేమైనా డిమాండ్స్ ఏమైనా ఇవి తీర్చకపోతే నేను ఇలాగే మీడియాలో వచ్చి రోజుకి ఒక్కొక్క వీడియో రిలీజ్ చేస్తూ నిన్ను అభాస్పాలు చేస్తాను, నీతో పాటు ఆ అమ్మాయిల జీవితాలు కూడా నాశనం చేస్తాను, నువ్వు తొందరగా డిసిషన్ తీసుకొని నాకు ఏదో చెయ్యి, లేకపోతే ఇది అవుతుంది అనే కోణంలో ఇప్పుడు వాళ్ళ లాయర్ చూసే అవకాశం ఉంది. ఓకే, దీనికి సంబంధించి ఓకే శేఖర్, ఇప్పుడు దాకా అయితే చాలా విషయాలు మాట్లాడుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే నెక్స్ట్ ఎలా ముందుకు వెళ్తున్నారు? ఎందుకంటే లావణ్య రాజ్ తరుణ్కి సంబంధించి ఏదైతే ఉందో దానికి సంబంధించి నువ్వు కూడా ఎలాగా ఎంటర్ అయ్యి అక్కడ కూడా లావణ్యకి నీకు మధ్య చాలా పెద్ద గొడవ చాలా జరిగింది. ఇప్పుడు కూడా ఇలాంటి వాటిలో శేఖర్ భాషకి ఏం సంబంధం? మళ్ళీ శేఖర్ భాష దీంట్లోకి వచ్చాడు. ఇప్పుడు ఈ వీడియో బయటకు వెళ్ళంగానే ఎంటర్ అయ్యాడు. ఈ క్వశ్చన్కి నేను చాలా సంబంధం చెప్పాను. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు శేఖర్ ఎందుకు వచ్చాడు? ఆవిడ ఈ ఇష్యూని వాళ్ళ 4 గోడల మధ్య పరిష్కరించుకోవాలనుకోలేదు, అలాగే కోర్టులోనూ పోలీస్ స్టేషన్లోనూ పరిష్కరించుకోవాలనుకోలేదు. అక్కడి నుంచి మీడియాకి వచ్చింది. మీడియాకి వచ్చినప్పుడు నేను కింద కామెంట్ చేయకూడదు అనేం లేదు కదా. నీ అభిప్రాయం చెప్పొచ్చు, నీ అభిప్రాయం నువ్వు చెప్పచ్చు. అభిప్రాయాలతో పాటు కొంతమంది వాళ్ళ కాలేజ్ వాళ్ళు ఎవరో కామెంట్లు పెడుతుంటారు. కొన్నిసార్లు నాకు తెలుసు ఈఎంఐ కాలేజ్లో ఉండగా ఇది చేసింది అది చేసింది అని కొన్ని కామెంట్లు కూడా కనబడుతుంటాయి. ఓకే, సో ఎవరిని అన్పార్లమెంటరీ వాడితే మనం ఏదైనా చేయొచ్చు తప్ప నార్మల్గా నీ అభిప్రాయం చెప్పకూడదు అని ఏం లేదు. ఇప్పుడు యాక్టివిస్ట్ లైక్ కృష్ణకుమార్ గారు కావచ్చు, లేకపోతే ఇంకా నటికుమారు, లేకపోతే వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో ఒక ఇష్యూ గురించి వచ్చినప్పుడు ఏం చేస్తారు జర్నలిస్టులు? సార్ ఇప్పుడు ఈ ఇష్యూ ఉంది, ఇప్పుడు నువ్వు నన్ను ఎలా పిలిచి అయితే అడుగుతున్నావు, నువ్వంటే యువర్ రిప్రజెంటేటివ్ ఆఫ్ లాట్ ఆఫ్ పీపుల్ వాంట్ టు నో వాట్ శేఖర్ భాష ఈస్ థింకింగ్, వాట్ కృష్ణకుమారి ఈస్ థింకింగ్, ఆర్ వాట్ సమ్ అదర్ జర్నలిస్ట్ ఈస్ థింకింగ్. ఆర్జీవీ ఏమనుకుంటారు దీని మీద, ఆయన ట్వీట్ చూద్దాం, లేకపోతే వీళ్ళు ఏమనుకుంటారు అనేది జనాల్లో ఉన్న దీన్నే కదా మీరు రిప్రజెంట్ చేసేది. సో ఎందుకంటే అదే ఇప్పుడు ఎందుకంటే శేఖర్ భాష ఒక మెన్స్ రైట్స్ యాక్టివిస్టు, సోషల్ యాక్టివిస్టు. సో అతను ఇంతకుముందు ఇలాంటి ఫైట్ చేస్తున్నాడు కాబట్టి అతను దీని గురించి ఏమనుకుంటాడు అని తెలుసుకోవాలనుకునే కుతూహలం చాలా మందిలో ఉంది. ఆ కుతూహలమే మీ రూపంలో క్వశ్చన్లను అడిగిస్తుంది. నేను దానికి సమాధానాలు చెప్తున్నాను. నా ఒపీనియన్ చెప్పకుండా ఆపే హక్కు ఎవరికి లేదు కదా. ఇంకొకటి ఆవిడ ఒక మాట అంటది హక్కు గురించి మాట్లాడినప్పుడు, ఇంకొక 2 పాయింట్లు గుర్తెచ్చుకుంటున్నాను నేను. చైనా గురించి మాట్లాడింది, తర్వాత రైట్, నా ఇంట్లో అది నా ఇల్లు కాబట్టి నేను బెడ్రూమ్లో అయినా కెమెరాలు పెట్టుకుంటాను, బాత్రూంలో అయినా కెమెరా పెట్టుకుంటాను, ఎక్కడైనా కెమెరాలు పెట్టుకుంటాను, అది నా ఇష్టం, దట్ ఈజ్ మై హౌస్ అని చెప్పి తర్వాత మళ్ళీ ఇది 50-50 హౌస్, మళ్ళీ ఆయనది నాది కాబట్టి నాకు హక్కు ఉంటుంది అని చెప్పి ఆవిడ చెప్పింది. సో ఆవిడ LLB కూడా చేసింది, లాయర్ కూడా. సో ఆ హక్కు నిజంగా ఉందా అని చెప్పి మీరు గూగుల్లో కొట్టి చూడండి. నీ భర్త కన్సెంట్ లేకుండా మీ ఇద్దరి ఇల్లు అయినా, లేకపోతే నీ ఒక్క ఇల్లు అయినా కూడా నీ భర్తని, ఇప్పుడు ఇల్లు నీదెబ్బా, నువ్వు కొనుక్కున్నావు, నీ భార్య ఎక్కడి నుంచో వచ్చి నీతో కాపురం చేస్తుంది అన్నంత మాత్రాన ఇల్లు నాది కాబట్టి నేను బెడ్రూమ్లో కెమెరా పెడతాను అనే హక్కు నీకు లేదు. బెడ్రూమ్లో కెమెరా పెట్టాలంటే మీ ఆవిడ పర్మిషన్ కావాలి. ఎందుకంటే ఆవిడ ప్రైవేట్ పర్సనల్ లైఫ్ని, నువ్వు ఇల్లు నీదైనంత మాత్రం ఆవిడ ప్రైవేట్ పర్సనల్ లైఫ్ని బయట పెట్టే హక్కు నీకు లేదు. అలాగే భర్తకు కూడా ఆవిడ సొంతంగా మొత్తం ఇల్లు ఆవిడదే అనుకుందాం, అయినా కూడా భర్త ఉంటున్నప్పుడు ఆ భర్త దగ్గర నువ్వు కెమెరా పెట్టాక, అండ్ ఇంకోటి ఇది 50-50 అని చెప్తున్నావు. సో భర్త ఇప్పుడు ఎక్కడైనా సరే దిస్ ఏరియా ఈజ్ అండర్ సర్వైలెన్స్ అని ఎందుకు బోర్డు పెడతారు? యూ షుడ్ నో, నువ్వు తెలుసు కెమెరా ఉంది. సో కెమెరా ఉంది అని నువ్వు చెప్తే ఖచ్చితంగా ఆయన ఆ పని చేసి ఉండడేమో, నువ్వు అనుకున్న పని మనకు తెలియదు. ఓకే, బట్ నువ్వు చెప్పకుండానే పెడితేనే కదా నీకు ఫుటేజ్ దొరికేది, చెప్పకుండానే కదా నువ్వు పెట్టావు. దట్ ఈజ్ రాంగ్, అబ్సల్యూట్లీ రాంగ్. మీరు LLB చేశారు, మీరు కావాలంటే చెక్ చేసుకోండి. మరి టాపర్ అని కూడా అంటున్నారు, మీకు ఈ సెక్షన్ తెలియకపోవడం శోచనీయం. ఓకే, ఇక చైనాలో చాలామంది
బాగుపడిపోతున్నారు. చైనా వాళ్ళు అద్భుతంగా పురోగతి చెందుతున్నారు. మన భారతదేశం ఇంకా ఇట్లా ఎందుకు చేస్తుందంటే ఈ ఆడవాళ్ళందరూట ఇట్లా ఈవిని సపోర్ట్ చేయట్లేదట, వేరే వాళ్ళ మీద జాలి చూపిస్తున్నారట, అందుకని ఇండియా పురోగతి చెందట్లేదు అలా ఏదో చెప్పుకొచ్చింది. చైనాలో రీసెంట్గా ఒక సంవత్సరం కూడా కాలేదు ఐ థింక్ వాళ్ళు కొత్తగా ఒక చట్టం తీసుకొచ్చారు. భరణాలు ఇట్లాంటివి తీసేశారు కంప్లీట్గా. భార్యాభర్త విడిపోవాలని విడిపోండి, నాకు వాడు అంత ఇవ్వాలి ఎంత ఇవ్వాలి ఏం లేదు, విడిపోవాలనుకుని విడిపోయి మీ పని నువ్వు చూసుకో నీ పని నువ్వు చూసుకో. అండ్ ఇంకొకటి ఏంటంటే చైనా ఎందుకు అంత ముందుకు వెళ్తుందంటే అక్కడ భార్యాభర్త అంత ఎడలేకుండా ఇద్దరు పనిచేస్తారు, పని చేయాలనే కూడా కోరుకుంటుంది. ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టులో వచ్చే జడ్జిమెంట్లు కూడా అవే. ఏంటి, హుందాగా బతకడం నేర్చుకోండి, మీరు చదువుకున్నారు, మీకు మంచి ఉద్యోగం చేస్తున్నారు, అయినా కూడా మీ భర్త దగ్గర మీరు ఎందుకు డబ్బులు గుంజాలని ఈ కేసులు పెడుతున్నారు అని చెప్పి సుప్రీంకోర్టు కూడా ఇది ఇచ్చింది. సో ఈవిడ చెప్తున్న దాని ప్రకారం బయట మీడియాలో చెప్తున్నది ఒకటి, లోపల చేస్తున్నది ఒకటి అని వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఓకే, అంటే లాస్ట్గా ఫైనల్గా ఏం జరగబోతుంది? ఎందుకంటే లావణ్య రాజధానికి సంబంధించిన కేసులో కూడా ఇలాగే ఎంటర్ అయ్యి దానికి ఒక్కొక్కటి బయటకు వచ్చిన పరిస్థితి ఉంది. ఇప్పుడు దీని తర్వాత ఇంకోటి కూడా ఉంది. లావణ్య కేసుకి సంబంధించి నువ్వు ఎంటర్ అయిన తర్వాత చాలా ఎదుర్కొన్నావు శేఖర్. ఎందుకంటే నీ పిల్లోని తిట్టారు, మీ నాన్నని తిట్టారు, మీ భార్యని తిట్టారు, ఇవన్నీ అందరిని కూడా తిట్టారు, నిన్ను చంపడానికి కూడా ప్రయత్నించారు. ఇప్పుడు అలాంటిది కూడా మళ్ళీ ఎందుకు శేఖర్, ఇలాంటిది జరగదా? ఏమైనా వస్తే ఏంటి అంటే ఏం చెప్తావు? మనకి ఒక నిజం తెలిసినప్పుడు భయపడి దాక్కోవడం, లేకపోతే డబ్బులు కమ్ముడుపోవడం, ఇలాంటి పని చేయకూడదు. ఏదైనా సరే బయట పెట్టాలి. అంటే లావణ్యకి సంబంధించి ఆవిడకి క్రిమినల్ హిస్టరీ ఉంది. ఆవిడ డ్రగ్స్ అమ్ముకునేది, ఆవిడ మీద డ్రగ్ పెడ్లింగ్ కేసు ఉంది, 45 రోజులు చెంచులు కూడా జైల్లో ఉండొచ్చింది. సో ఇంకా ఆవిడ పరిచయాలు ఎలా ఉంటాయి, మనకి ఇంకా డ్రగ్ మాఫియా ఎలా ఉంటుందో మనకు తెలిసిందే. బట్ ఆవిడని వీటితో కంపేర్ చేయకండి. ఓకే, గౌతమి చౌదరి గారు అంత నేను అట్లాంటిది అనుకోను. ఎందుకు అంటే నాకు ఇప్పటికీ కూడా ఆవిడని అంత చెడ్డగా నేను ఇప్పుడు ఏ రోజు కూడా ఆవిడ ఎఫ్ఐఆర్లో పెట్టుకుందాను, లేకపోతే నేను ఆవిడ ఇదేమి దీని గురించి ఏం మాట్లాడలేదు. ఆవిడ ఏదో ఒకటి నమ్మింది, అనుమానమా లేకపోతే నిజమా వాట్ ఎవర్. బట్ అలా జరిగినప్పుడు మీరు డైవర్స్ తీసుకొని ఉండడం ఓకే. బట్ ఇలా అమ్మాయిల్ని షేమ్ చేయడం, ఎంతమంది అమ్మాయిల పేర్లు తీసుకొని లేకపోతే వాళ్ళు ఏదో నడుస్తున్న ఫుటేజ్ ఏదో చూపించి వాళ్ళని అదో రకంగా సమాజంలో ఆ టైప్లో వ్యక్తుల్లాగా చిత్రీకరించి ఎంతమందితో మా భర్తతో లాగా ఇంకెంతమందితో ఉన్నాను అనే రిలేషన్లు అంటగట్టడం అనేది చాలా బాధాకరమైన విషయం. సో అది ఆవిడ చేస్తున్న తప్పు. బట్ మిగతా విషయాల్లో నేను నిజంగా ఆవిడ మీడియాలో చెప్తున్న నిజమైతే ఆవిడకి నిజంగా సెల్యూట్ చేయాలి. ఎందుకంటే నాకు డైవర్స్ ఇచ్చేసేయండి, నేను వేరే ఆడవాళ్ళగా భరణం కూడా కోరుకోవట్లేదు. దట్స్ ద స్పిరిట్. ఓకే, అది నిజంగా ఆవిడ కనుక చేస్తే. బట్ లేదండి ఆవిడ చెప్పేది ఒకటి, బయట 5 కోట్లు ఇస్తావా 10 కోట్లు ఇస్తావా అని అడుగుతున్నారని కొంతమంది ఏదో రూమర్స్ ఉన్నాయి. బట్ నేను అదేం ధృవీకరించట్లేదు. కానీ బట్ ఆవిడ మాట మీద కనుక నిలబడి ఉంటే అది నిజంగానే ఒక ఆదర్శం, అలాగే ఉండాలని కూడా కోరుకుంటున్నాను. ఓకే, మరి వాళ్ళు చెప్పేది నిజమని ధృవీకరించడానికి నాకు ఆధారం వచ్చిన రోజున అది కూడా నేను ముందు పెడతారు. అది ఓకే. నిజంగా అంటే అంతకుముందు లావణ్య వర్సెస్ రాజ్ తరుణ్ కేసులో ఎంట్రీ ఇచ్చి అసలు ఏంటి లావణ్యకి ఏంటి అనేది కూడా ఇవన్నీ విషయాలు బయటపెట్టిన శేఖర్ భాష మహేష్ వర్సెస్ ఏదైతే గౌతమి చౌదరి కేసుకు సంబంధించి కూడా నిజాలు బయట పెడతానంటూ తన యొక్క అభిప్రాయాన్ని దీనికి సంబంధించి బయటపెట్టే ప్రయత్నం చేస్తున్నారు, బయటకు వచ్చారు. అసలు ఏం జరగబోతుంది? ఎందుకంటే రీతూ చౌదరి ఎవరైతే ఉన్నారో ఆవిడ బిగ్ బాస్ హౌస్లో ఉన్నారు, కానీ ఆవిడ వీడియో మొత్తం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఒక విషయం చెప్తున్నాను, నాకు కొన్నిసార్లు నిజాలు తెలిసినా బయట పెట్టలేని పరిస్థితి ఉంటుంది. ఓకే, ఎలా అంటే ఒకవేళ నిజంగా నాకు అటువంటి నిజాలు ఏమైనా తెలిసాయనే అనుకుందాం. ఇప్పుడు ఈయనకి ఏదో ఎఫ్ఐఆర్లో ఏదో అంటగట్టారో లేకపోతే ఉన్నాయో దానికి సంబంధించి, బట్ అలాగే ఈవిడికి ఏదో ఉన్నాయో మనకి ఏదైనా వచ్చినా కూడా చచ్చినా నేను వాటి గురించి మాట్లాడను. అటువంటి అసహ్యమైన వాటి జోలికి పోను. నేను వాళ్ళని అవతల ఎవరితో ఉంది ఏంటి వాళ్ళని తీసుకొచ్చి ఇలా పెట్టరు. ఎందుకు అంటే పాయింట్ నెంబర్ 1, ఈయనకన్నా ఈవిడికన్నా చాలా చాలా ఇంపార్టెంట్, మనందరం కాపాడాల్సింది ఆ బుజ్జి బంగారు తండ్రి. వాడి పేరు నాకు తెలియదు, ఇంత క్యూట్గా బంగారు తండ్రి. వాడి బతుకుని రోడ్డును పెడుతున్నారు వీళ్ళు. ఇప్పుడు ఈవిడి గురించి తప్పుగా మాట్లాడినా, ఈయన గురించి తప్పుగా మాట్లాడినా, నీ తల్లి ఎలాంటిది, నీ తండ్రి ఎలాంటిది అని రేపు వాడిని అంటే నాకు చాలా బాధ వేస్తుంది. ఏ పాపం చేశాడు వాడు రెస్పెక్ట్ఫుల్గా తలెత్తుకొని ఉండాలి. ఇద్దరు కూడా
ఏ ఉన్నా సరే 4 గోడల మధ్య తీసుకుని ఇట్లా బయట తీసుకొచ్చి పెట్టి వాడిని రేపు మన దేశంలో అట్లీస్ట్ తండ్రికి ఏదో 2-3 ఎఫ్ఐఆర్లు ఉన్నాయని తెలిసినా కూడా తలెత్తుకొని బతకచ్చేమో, కానీ తల్లికి అలాంటిది ఉందంటే వాడిని పిలిచే పిలుపు వేరే ఉంటుంది. అవును, వేరేలా పిలుస్తారు, చాలా చండాలంగా ఉంటుంది. సో అది మనం ఉన్నా లేకపోయినా అటువంటి వాటి గురించి మాట్లాడద్దు. అది నేను అనుకుంటున్నది ఏంటంటే, ఏ మగాడైనా సరే నిజంగా వాళ్ళ ఆవిడతో అలాంటిది ఎవరికైనా ఉన్నా కూడా, అయ్యో నా పెళ్ళాం ఇలాంటిది, నా పెళ్ళాం అనేది ఎప్పుడు చెప్పుకోడు. ఎందుకంటే కొడుకు కనుక ఉంటే, లేకపోతే పరువు అనేది కుటుంబానికి చాలా ఇంపార్టెంట్. మరి లేడీస్ అలా ఎందుకు చేస్తారు? అందరూ కాదు, బట్ ఈవిడ అలా కుటుంబ పరువుని బజారుకి వేసుకోవడం వల్ల, సరే ఆయన జీవితంలో ఈవిడికి రేపటి నుంచి ఉండకపోవచ్చు, కానీ కొడుకుంటాడుగా. అవును, నీ తండ్రి ఇలాంటి వాడు అనే నింద వాడు ఎందుకు మొయ్యాలి? 4 గోడల మధ్య సెటిల్ చేసుకోండి, అంతే. బజార్కి ఎడ్చుకోండి ఎవరిని, అమ్మాయిని బజార్కి ఎడ్చుకోండి. ఇప్పుడు ఈఎంఐ లాగే ఈఎంఐ కూడా రేపు పెళ్ళి అవ్వచ్చు. అమ్మాయికి ఒక జీవితం ఉంటుంది. అలాగే ఇంకో ఇవి చెప్తున్న బోల్డెన్ మంది అమ్మాయిలు, వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుని వాళ్ళు పిల్లలతో ఉంటారు కదా, వాళ్ళ పిల్లలు కూడా మీ అమ్మాయి అట్లా, మీ అమ్మాయి ఇట్లా అని చెప్పి మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది? ఇవి పర్సనల్ లెవెల్లో ఉన్న ఇవి. ఎప్పుడు అంటే ఈయన గనక ధర్మ, అవును నాకు ఎఫ్ఐఆర్లు ఉన్నాయి అయినా నువ్వు చచ్చినట్టు నాతో ఉండాలి అంటే అప్పుడు బయటకు వచ్చి ఇవన్నీ పెట్టు. ఆయన డైవర్స్ ఇచ్చేసాడు కదా, ఎందుకు అల్లరి చేస్తున్నావు? తప్పు. ఓకే, ఇప్పటి వరకు మహేష్ వర్సెస్ గౌతమి చౌదరి కేసులో ఒక వెర్షనే ఇప్పుడు దాకా ఎవరైతే ఉన్నారో ప్రేక్షకులు చూశారు. కానీ ఇప్పుడు మాత్రం మరో వెర్షన్ ఏదైతే ధర్మ మహేష్ వెర్షన్ వినిపించే ప్రయత్నం జరుగుతోంది. దానికి సంబంధించిన విషయాలు చెప్పడానికి శేఖర్ వచ్చి ఈరోజు చాలా విషయాలు మనతో మాట్లాడారు. నిజంగా ఏం జరగబోతుంది, ఎందుకంటే ఇక్కడి నుంచి ఇంకా ఎన్ని సంఘటనలు జరగబోతాయి, ఎలాంటి ఇన్సిడెంట్స్లు జరగబోతాయి అని అంటే ఉంటుంది కదా, నెక్స్ట్ వేరేది కూడా ఉంటుంది కదా, ఇలాంటి ఏం జరగబోతాయి అనేది కూడా మనం తెలియాలంటే మనం ఈ యొక్క ఎపిసోడ్ని కేర్ఫుల్గా మనం చూడాల్సిందే. ఓకే శేఖర్, ఈ కేసుకు సంబంధించి ఏదైతే ఉందో ఇప్పుడు ఏదైతే ధర్మ మహేష్ వర్సెస్ గౌతమి చౌదరికి సంబంధించి నీ యొక్క రెస్పాన్స్ ఏంటంటే, నీ యొక్క వ్యూని తెలియజేసావు. థ్యాంక్ యూ సో మచ్. దీనికి సంబంధించి మా స్టూడియోకి వచ్చి ఈ యొక్క వివరాలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.